దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవదేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో అనగా 2025వ సంవత్సరము మొదటి ఆదివారాన్న మనం స్థిరపరుచుకున్న విధానాన్ని బట్టి మనకి లెక్కలేని వందనాలు. అలా నువ్వు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ తరఫున ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ ప్రేమించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయ్య, మరొకసారి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కల్లో స్థిరపరిచి ఇదిగో ఈ దినాన్న ఈ సమయాన్న ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మమ్మల్ని నడిపించుకున్న విధానాన్ని బట్టి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థనలోను పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ ఆరాధనలోనూ వాక్యంలోనూ మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ నామ మహిమార్థమై మీ ఆత్మతో నింపబడి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి సహాయం చేయండి. ఇంకా అనేక మందిని సకాలానికి తోడుకుని రండి ప్రభా. మీ మందిరం పట్ల ఆశ కలుగు చేయండి, మీ మందిరం పట్ల తపన కలుగు చేయండి. అటు ఆశతో తపనతో మీ మందిరంలో సమయాన్ని గడపడానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఇదిగో మీ వాక్యము సెలవిస్తా ఉన్నట్లుగా మీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు నాయన. ఆ సత్యాన్ని మేము గ్రహించి గమనించి మీ మందిరంలో సమయాన్ని గడపాలనే తృష్ణ కలిగి మేము ఉండడానికి కృప చూపించుకోండి ప్రభా. మీ మందిరాన్ని ఆశించి మీ దేవుళ్ళ కొరకు వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు మీ మందిరంలో సమయాన్ని గడుపుతుండగా మెండైన దీవులు వారిపైన కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితాలను మాకు కలిగజేసి గొప్ప మార్పును మాలో ఉంచి ప్రభా మమ్మల్ని మీలో బ్రతికించుకోమని మేము బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఈ సంఘాన్ని దీవించండి, అభివృద్ధి చేయండి. అటు ఆర్థికంగాను ఆత్మీయ ప్రభా అనేక మందిని బలపరచడానికి మరొకసారి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి అధ్యక్ష ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకున్నట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రాత నిబంధన విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినందు గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవెంతైనా నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇదిగో ఇది నాన్న ఈ సమయాన్ని ఇచ్చించి మరి అనేకమైన ప్రయాణాలు చేసి అలసిపోయినప్పటికీ మరి ఒంట్లో శక్తి లేనప్పటికీ దేవుడి మందిరంలో 2 గంటలు గడపాలన్న ఆశతో ఆలోచనతో నువ్వు వస్తున్నానంటే నీ దేవుడు నమ్మదగినవాడు. దేనికి మహింకల్ని కాక మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడినే మనం నమ్ముతున్నాం. మనుషులు నమ్మగలవా అండి? ఈరోజు ఇచ్చిన మాట రేపటికల్లా మర్చిపోతారు. కానీ మనం చేసిన తీర్మానాలు కూడా దేవుడు మర్చిపోడు. దేవుడు మనకు చేసిన తీర్మానాలు పక్కన పెడితే మనం దేవుని కోసం ఏం చేయాలనుకుని తీసుకున్న తీర్మానాలు ఉన్నాయో అవి కూడా దేవుడు మర్చిపోడు. దేనికి మహింకల్ని కాక. పోయిన సంవత్సరంలో దేవుని కోసం మనం తీసుకున్న తీర్మానం ఏంటి? పోయిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో కాదు. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ఈ సంవత్సరంలో కూడా జ్ఞాపకం ఉండకపోవచ్చు. కొంచెం గట్టి కదిపడితేనే మీరు చెప్పగలరేమో. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఫస్ట్ న్యూ ఇయర్కి ఇప్పటికీ. అయితే ప్రియులరా మనం గమనించాలి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడినే మనం నమ్ముతున్నాం. నమ్మకం ఉన్న దేవుణ్ణే మనం నమ్ముతున్నాం. ఇదిగో నువ్వు ఆయన సెలవిస్తే మన జీవితాలు మారిపోతాయి. అట్టి నమ్మకంతో విశ్వాసంతో ఇదిగో దేవుడిచ్చిన ఈ సన్నిధిని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. తదుపరి కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి నడిపించాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం అందరం కూడా పరిశుద్ధాత్మశక్తితో నింపబడదాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన నూతన సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయన వాక్యం కొరకు ఆయన సన్నిధి కొరకు మనం సిద్ధపడదాం.
దేవుని నామానికి స్తుతి స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సహోదరి సోదరులందరూ సంఘ పేరు వందనాలు చెల్లించుంటూ మరి ఆరాధన ప్రారంభించుకుందాం. మరి 2025 సంవత్సరంలో మొదటి పునరుద్ధరణ దేవునిగా దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన భద్రతను బట్టి ఆయన స్తుతులు చెల్లించుకుంటూ మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరు మరొకసారి మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వందనాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగాను ఆనందంగా ఉన్నవారు అందరూ చెప్పలు కొడదామా? ఈ 2020 సంవత్సరంలో మనందరినీ దేవుడు ఆయన పరిశుద్ధమైన రెక్కల కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థనగా మన మధ్యన ఉన్న బ్రదర్ ఎలీషా గారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన నడిపిస్తారు. సహోదరుడు ప్రార్థన చేసిన అందరూ ఎక్కివిందాం. 2020 సంవత్సరంలో మనం కూడా నోరు తెరిచి ప్రభా నువ్వు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, ఇచ్చిన ధన్యతగా నీకు వందనాలని స్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలదించుకుని దేవుని సన్నిధిలో స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీకే వందనాలు నాయన, మీకే కృతజ్ఞత స్తోత్రంలో చెల్లించుచున్నాం తండ్రి. గతించిన కాలం అంతా ప్రభా నీ కృపతో ప్రభా నింపినైనా నీ కృపలో కాచి కాపాడి నీ దయగల హస్తంతో ప్రభా మాకును ప్రభా నేను ఇచ్చి నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా విశ్రాంతి దినము తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీతో ఆనందించడానికి ప్రభా సంతోషించడానికి మా మనసులు ఇప్పుకొని నీతో మాట్లాడటానికి ప్రభా నీ సన్నిధి చేరి ఉన్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ఏ బిడ్డ అయితే ప్రభా అవసరతల కోసం ఇచ్చి ఉన్నాడో, ఏ బిడ్డ అయితే ప్రభా అనారోగ్యాలతో ప్రభా నాయన హృదయ వేదనలతో ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నాడు ప్రభా హృదయాంతరంగా లేరిన యేసయ్య మీకే స్తోత్రం. మీరే ముట్టండి, మీరే మాట్లాడండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దూరనైనా నాయన తిరిగి వెళ్ళినప్పుడు ఆనందంతోనూ సంతోషంతోనూ దేవుని సన్నిధిలో నేను ఆనందించానని ప్రభా నాయన కృప చూపుతూ నీ సన్నిధిలో ప్రభా నీ అందు ప్రభా నైనా కృతజ్ఞతల స్తోత్రము చెల్లించు వెళ్ళే బిడ్డగా ప్రభా మమ్మల్ని వచ్చాను ప్రభా. ఇదిగో నైనా పాటలు ప్రారంభించుండగా ప్రభా ప్రార్థనలోను పాఠంలో ప్రభా సాక్ష్యములో ప్రభా నైనా ఇదిగో ప్రభా మీరే ఉండండి ప్రభా, మీరే నడిపించి. అలాగే ప్రభా నీకు కుమారుడు ప్రభా నైనా నీ సన్నిధిలో ప్రభా విత్తనం విత్తుతుండగా తండ్రి మా హృదయంలో నాటండి. వాడి ద్వారా ప్రభా జీవితాలను కట్టుబడి తండ్రి వెలుగైన మార్గంలో నడిచే భాగ్యముగా దయచేస్తారని. ఇదిగో ప్రభా ఇంకా ప్రభా చాలా మంది నీ సన్నిధికి రావాల్సి ఉండగా తండ్రి మీరు మార్గంలో ఉండగా ప్రభా మీరు తోడై ఉండండి, మీరే ఆ బిడ్డలకి తోడే ఉంటారని ప్రభా చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొక ప్రార్థనతో ముందుకు సాగుదాం. మన మధ్యన ఉన్న సహోదరి సోని గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ మండలమందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మీ పరిశుద్ధమైన రెక్కల చోటున భద్రపరిచి కాపాడి ప్రభా ఇదిగో తండ్రి 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మేము ఎండిన దీవెనల ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభా. ప్రతి క్షణము నాయన మమ్మల్ని విడువక బాయిక కంటికి రెప్పలా కాపాడుచున్న దేవుడవు నాయన, మీకే వందనాలు ప్రభా తండ్రి. మీ ప్రేమ గొప్పది నాయన, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మీ సన్నిధానంలో మీ పాదాల చెంత చేరి ఉన్నాం ప్రభా. మీ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆత్మతోనూ సత్యంతోనూ మీ నామాన్ని ప్రార్థించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మీ దాసుడిని లోబడి వాక్యం ఎత్తుచుండగా నాయన మీరే ఆ బిడ్డకు నాయన నా మాట్లాడి ప్రభా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మార్గ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన క్షేమంగా మీ సన్నిధానాన్ని నడిపించండి ప్రభా. పాటల్లో ఆరాధనలో మీరు మాత్రమే మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నాయన జరుగునైనటువంటి ఆరాధన అంతా మీకు మహిమకరంగా మర్యాదకరంగా జరుగులాగా ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందమని మా కొరకే త్వరలో రానై ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకంగా దేవునికి స్తుతులు ఘనత మహిమ ప్రాణాలు చెల్లించుకుంటూ మరి ప్రత్యేకంగా స్తుతి పాటలు పాడడానికి మనం అందరం ముందుకు వద్దాం. కోరిబిడ్డలు ముందుకు వచ్చినట్లయితే స్తుతి పాటలు పాడుతూ దేవునాన్ని మహింపడదాం. మొదటి కీర్తనగా నే సాగద యేసునితో నా జీవితకాలం అంతా పాట పాడు దేవునాన్ని మహింపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
శత్రువులు వెంటాడినను, ముందు సముద్రం ఎదుర్చినను, మరి మోస ఎదురుగానే సాగిపోయినారు. అటు రీతిగా మనం కూడా సాగిపోదాం. స్తోత్రం. మన జీవితకాలం వస్తాయి యేసుతో సాగాలని మనం వాక్యం చేయడం. శ్రమలో వాళ్ళు ఎంతాడినాను, కట్ల రాళ్లతో కొట్టబడిన స్టెఫన్ ఏ విధంగా అయితే క్రీస్తుతో సాగిపోయినాడు, అట్లా మనం స్టెఫన్ వల్లే క్రీస్తుతో సాగిపోదాం. స్తోత్రం. సాగిపోయాడు అట్లా మనం కూడా సాగిపోవాలని ఉంటాడు. స్తోత్రం. మరి తల్లి మరిచినను, తండ్రి విడిసినను, బంధువులు నిన్ను నన్ను వెలివేసినను, మరి బలవంతుడితో అది యేసుతో సాగిపోదాము. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచిపోయినప్పటికీ, బంధువులు వెలివేసినప్పటికీ మన దేవునితో సాగిపోయే వారు ఉండాలని పాడదాం.
స్తోత్రం. మొదటి కీర్తనగా ఆయనతో సాగిపోవాలని పాట ద్వారా దీన్ని మహింపరిచాను. రెండోదిగా అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యమని పాట పాడుతూ దేవుని నామమును హెచ్చిందాం, గణపడతాం. స్తోత్రం. అందరూ చెప్పండి ప్రోత్సాహంగా. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవించును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమను వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. మరి ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ఈ సంవత్సరాలు చూద్దాం. ఆయనతో మనం అర్చించున్నాము. ఆయన వరకు ఏ పని మనం తీర్చలేము. స్తోత్రం. ఉన్నతమైన స్థలములయందు నీ మహిమ
మరి గడిచిన కాలం సాగిపోయే పయనమై మరి నీ కృప సంకేతమే కృప వెంబడి రూపంగా ఆరంభ మొదలుగా మార్చిన దేవునికి మనలో ఏ మంచి లేని ఆయన ప్రేమ ద్వారా మనల్ని నడిపిస్తున్న స్థితిగా సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి కీర్తన గ్రంథం నుంచి 1వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుతులుగా మన మధ్యన ఉన్న బ్రదర్ మన్ను గారు ముందుకు వస్తారు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కీర్తన గ్రంథం చదువుదాం. 1వ అధ్యాయము మొదటి నుంచి లాస్ట్ వరకు కలిసి చదువుకుందాం. దుష్టులు ఆలోచించెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండే చోటు కూర్చుండక, ధర్మశాస్త్రం అతడు నీటి కాలువ ఎరున నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలను పాపులను నిలువరు. ఆఖరి వచనం, నీతిమంతుల మార్గంలో యెహోవాకు తెలియను, దుష్టుల మార్గంలో నాశనమునకు నడుపుము. ఆమేన్. మరి వాక్యం చక్కగా చదివి సహాయం చేసిన బ్రదర్ మోహన్ గారి సంఘం తరపున వందనాలు. మెల్లగా కూర్చుందాం మనకి ఇచ్చిన స్థలంలో. మరి ఇటు రీతిగా యవనస్తులు బైబిల్ చదవటంలోను ప్రార్థన చేయటంలోను ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మరి సంఘ ప్రేమకు ఆహ్వానం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరూ బైబిల్ చదవటంలోను వాక్యం చదువు దేవుడు మరి ఏ తలంత అనేది ఇచ్చిన్నాడో అది సంఘంలో వాడబడదాం. పాటలు పాడమైతే పాటలు పాడాలని చెప్పినట్లయితే మరి సేవకులు తెలియజేయండి. మరి వాక్యం చదవాలని ఆశపడినట్లయితే సేవకులు తెలియజేయండి.
మరి ప్రత్యేకమైన పాటల ద్వారా గాను వాక్యం చదువుతాను, మరి పాటలు మరి పాడతాను, అదేవిధంగా ప్రార్థన చేస్తానని చెప్పిన వారు ప్రార్థనలో అవకాశం ఉంటుంది, వాక్యంలో అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు సంఘంలో బలపడనే ఉద్దేశంతో మరి సేవకులు మరి ముందుకు నడిపిస్తున్నారు. మరి చక్కగా చదివి వాక్య పాఠం చేసిన బ్రదర్ మౌని గారి సంఘం దగ్గర వందనాలు. మరి సంఘ ప్రార్థన చేసుకుందాం. మొదటగా మరి ఈ సంఘానికి ఎవరైనా మొదటగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడి వారి పేరు చెప్పినట్లయితే సంఘాన్ని పరిచయం చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. సంఘ ప్రకటనలు మరి ఇదే స్థలమునందు మరి పునరుద్ధాన ఆదివారం గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మీ యొక్క సంఘ ఆరాధన జరుగుతున్నది. మరి ఇదే స్థలం నందు మధ్యాహ్నం 2:30 నుంచి 4:45 వరకు మరి పునరుద్ధాన యొక్క ఆరాధన జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమయాన్ని గమనించి మరి తోటి సహోదరులందరినీ సంఘంలో నడిపించాలని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. రెండవదిగా ప్రతి మంగళవారము మరి ప్రకటన గ్రంథం మీద మరి బైబిల్ స్టడీ ఉంటుంది. కాబట్టి అన్నా విన్స్టెంట్ గారు మరి పాల్గొంటున్నారు. మరి ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మూడవదిగా ప్రతి గురువారము బైబిల్ స్టడీ ఉంటుంది. పృథ్వీ గారు కాంటాక్ట్ చేస్తున్నారు. మరి దాన్ని కూడా పాలు పొందగలని మరి ప్రతి గురువారము మరి దాన్ని కూడా పాలు పొందగలని రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ప్రతి శనివారము మన గాస్పెల్ ఆఫ్ గ్రేస్ యొక్క సంఘ ఉపవాస కూడుకుంటుంది. ప్రతి శనివారము గమనించండి. మరి ఏ ప్రాంతంలో జరుగుతున్నది, ఎక్కడ జరుగుతున్నది అనేది సేవకులు తెలియజేస్తున్నారు. మరి సంఘ ఉపవాస కూడి కొరకు అందరూ సిద్ధపడాలని ప్రేమ కొరకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇదే స్థలం ఇదే కాంపౌండ్లో మరి పంజాబ్ హిందీ మన గాస్పెల్ ఆఫ్ గ్రేస్ యొక్క ఆరాధన జరుగుతున్నది. పంజాబ్ హిందీలోను మరి F3లో జరుగుతున్నది. అది రాత్రి 7:30 నుంచి మరి రాత్రి 9 గంటల వరకు జరుగుతున్నది. ఎవరైనా తెలియని వారు ఉంటే అక్కడ తెలియజేయండి. దేవుని సన్నిధిలో వారిని కూడా నడిపించాలని ప్రేమకు రావడం తెలియజేయండి. సంఘ ప్రార్థనలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. మరి ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే మరి మొదటగా రక్షణ సాక్ష్యం, రెండవదిగా దేవుడు చేసిన మేలు ఉపకరణాలు సాక్షులు పంచిన దేవుని మహింపద్దాం. మరి సండే స్కూల్ పిల్లలు సిద్ధపడినట్లయితే మరి మీ టీచర్ గారు సిద్ధంగా ఉన్నారు. సండే స్కూల్కి వాంట్ టు లీవ్ దట్ ప్లేస్ అండ్ గో టు ద సండే స్కూల్. మరి ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే దేవుడు చేసిన మేలు ఉపకరణం, రెండవదిగా మరి రక్షణ సాక్షి, రెండవదిగా దేవుడు చేసిన మేలు ఉపకరణాలు సాక్షులు పంచి దేవుని మహింపడతాం. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు కళ్యాణి. దేవుని మహాకృప చేత మరి గతించిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు వందనాలు. నా ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతో కృప చూపించారు. లాస్ట్ ఇయర్ నేను ఇలా నుంచున్నాను అనుకుంటాను, కానీ ఏ క్షణం పడిపోతున్నాను, ఏమైపోతున్నానో అనిపిస్తూ ఉండేది. అసలు బాగుండేది కాదు నాకు హెల్త్. ఏదో అయిపోతుంది అనుకునేదాన్ని. అయితే మాకైతే అసలు అసాధ్యం అనమాట ఇంటికి వెళ్ళడానికి. అయితే దేవుడు ద్వారాలు తెరిచారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయదండి అని. అప్పుడు క్రిసి నేను ఆగస్ట్ మంత్లో వెళ్ళడం జరిగింది. మరి అన్ని టెస్టులు చేయించుకుని అన్నీ చేసుకుంటే ఇంతకీ విటమిన్ డెఫిషియన్సీ అన్నారు. టాబ్లెట్స్ తీసుకున్నాను. దేవా విటమిన్స్ తోటి అయిపోయింది అనుకున్నాను. దేవుడు ఆరోగ్య విషయంలో తన కృప చూపించి తన ప్రేమను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పిల్లల విద్య విషయంలో దేవుడు అంతా సహాయం చేశారు. క్రిసి 10th క్లాస్ ఆడుతూ పాడుతూ ఉంటుంది. మొద్దు అని చాలా భయపడ్డాను నేను. అమ్మాయికి దేవుడు తన మహాకృప చేత మంచి మార్కులతో పాస్ అవడానికి ఎంతో సహాయం చేశారు. అలాగే కెవిన్ జానతన్ కూడా ప్రభు ఈ కోవిడ్ తర్వాత విద్యలో అంతంత మాత్రంగా నాకు అనిపించింది. ఎప్పుడు 90s థర్డ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అటువంటి వాడు
నాకంత ఏమో ఏంటి చదువులు అనుకున్నాను. దేవుడు మహాకృప చేత ఆ బిడ్డ కూడా తన కృపలో దేవుడు పాస్ అవడానికి సహాయం చేశారు. అలాగే యూనివర్సిటీ చదువులకు కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. మాకైతే అంత అసాధ్యము, అటువంటిది ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి దేవుడు తన కృపా ద్వారం తెరిచారు. దేవుని కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి మా హస్బెండ్ మరి అబుదాబిలో కెవిన్స్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ పెట్టడానికి దేవుడు కృప ద్వారం తెరిచారు. దేవుడు మరి ఈ నెలంటి నుంచి జాబ్ నుండి బయటకు వచ్చాక మరి ఏమీ లేని పరిస్థితిలో దేవుడు అరణ్యంలో త్రోవను కలిగి చేసేదని, ఎడారిలో నదులు ప్రవహింపచేసేదనని ఏషియా 43:19 ప్రకారం, అలాగే బండ నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండ నీటి మడుగుగాను నేను చేసేదనని దేవుడు ఆ మాటల ద్వారా దేవుడు వాక్యాలతో నాతో మాట్లాడుతూ ఉండేవారు. సమస్తము సమకూర్చిపెట్టేవాడు ఆయనే, పోషించే పోషకుడు, రక్షించే రక్షకుడు అని చెప్పి దేవుడు తన మహాకృపను దినదినము మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు తండ్రి. వర్క్స్ వస్తున్నాయి, అయితే మరి ప్రాజెక్ట్ వర్క్స్ రావడానికి దేవుడు ఎంత ద్వారాలు తెరిచారు. అధికారులకు పై అధికారి, సర్వాధికారి దేవుడు అధికారులతో మాట్లాడి మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ వర్క్ రావడానికి ఎంతో సహాయం దయచేశారు. మరి దైవజనులు అలాగే సంఘస్థులందరూ ప్రార్థించినందుకు మీకు అందరికీ మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఇస్తున్నారు. అందరిని బట్టి మీకు అందరికీ ప్రత్యేక వందనములు. అలాగే నేను ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో మా రూమ్మేట్ చెప్పింది బైబిల్ ఇలా చదవాలని. ఇంటికాడ ఎప్పుడు సామెతల కీర్తనలు చదివేదాన్ని. అటువంటిది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అని చెప్పి తను చెప్పిన ప్రకారం నేను ఇన్ని ఇయర్స్ 22 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను మధ్యలో చాలామంది చెప్తారు మా అక్క నేను ఒకే సంవత్సరం బాప్తీసం తీసుకున్నాం, తనైతే నేను ఈ బుక్ చదువుతున్నాను ఆ బుక్ చదువుతున్నాను అని అలా చెప్తుంది. కానీ నేను మళ్ళీ తప్పిపోతాము బైబిల్ చదవకుండా ఏ రోజుకి ఆ రోజు అని చెప్పి నేను మానకుండా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తండ్రి ప్రతి సంవత్సరం అలా బైబిల్ కంప్లీట్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే కనుక ఇంగ్లీష్లో చదవడానికి దేవుడు కృప చూపించారు. అయితే బైబిల్ స్టడీస్ మనకి పృథ్వీ బ్రదర్ చెప్తున్నారు. అయితే వీక్ మధ్య రోజుల్లో కూడా మరి రమణ పాస్టర్ గారు పృథ్వీ బ్రదర్ చెప్తున్న షార్జా గ్రూప్లోకి నేను పాస్టర్ గారిని అడిగి నా పేరు యాడ్ చేయించుకుని నా పరిస్థితి నా స్థితిగతులు దేవుడు ఎన్ని సంవత్సరాలు నేను బైబిల్ చదువుతున్నాను, కానీ మరి వాక్యం ద్వారా దేవుడు ఎలా మాట్లాడతారో వాక్యాలు అలా చదువుతున్నప్పుడు కొన్ని బయలుపడతాయి, మనకి అంత స్పష్టత ఉండదు. మరి దేవుడు వాళ్ళు ఒక్కొక్క పుస్తకం అలా వివరిస్తుంటే ఎంతో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు వాళ్ళు. దేవుడు తన మహాకృప చేత ఆ బైబిల్ స్టడీస్లో పాల్గొనడానికి ఎన్నాళ్ళ నుంచి నాకు అర్థం కానీ ఎన్నెన్నో మర్మాలు తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. వీలైతే మీకు కూడా వీలైతే ఖాళీ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వమని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు నా ప్రాణాన్ని సేద తీర్చు బ్రతికించిన దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. కొద్ది సాక్ష్యం దేవుడు తీయించుకుంటాము. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా డల్గా ఉన్నారు, ఈరోజు సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా గట్టిగా అయితే చిన్న పాట పాడి నేను చిన్న సాక్ష్యం చెప్తాను. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపలే లేకుంటే నేను లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేకుంటే నేనేమి లేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక.
ఈ సమయం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి, సంఘ విశ్వాసులందరికీ హృదయపూర్వక వందనాలు. గతించిన కాలం అంతా దేవుడు 2024 సంవత్సరం అంతా దేవుని కృపలో, ఆయన దయగల హస్తంలో నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ కాచి కాపాడినందుకు మరి ఒకసారికి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. అయితే మేము చాలా సంవత్సరాలు బట్టి ఇంటికి వెళ్ళాలంటే, స్వదేశం వెళ్ళాలని మేము తలంచుచుండగా ఒక్కొక్కసారి మాకు కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. ఇన్ని రోజులు కూడా గతించిన కాలం అంతా. అయితే ప్రయత్నించుచుండగా మాకు ఈ సంవత్సరం మొదటి నెలలోనే నాకు కానీ, నా భార్యకి కానీ డేట్స్ కుదిరిని వెళ్ళటానికి, స్వదేశానికి వెళ్ళి కుటుంబస్తులతోటి అలాగే స్నేహితులతో అందరితో కొంతకాలం గడిపి రావటానికి సమయం కుదిరింది. అయితే వచ్చే బుధవారం అంటే 8వ తారీఖున మేము దుబాయ్ విడిచి ఇండియా వెళ్తున్నాము. మా ప్రయాణంలో సెలవుకి వెళ్తున్నాం. 3 వారాలు అంటే 3 వీక్స్ కోసం వెళ్తున్నాము. మా ప్రయాణం అంతటిలో, మా కుటుంబం అంతటిలో, అలాగే మేము అక్కడికి వెళ్ళి వచ్చే వరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రార్థన చేయండి. అలాగే కీబోర్డ్ గురించి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. మన సంఘంలో బ్యాకప్ లేరు. ఎవరైనా యవనస్తులు మన మ్యూజిషియన్స్ కొంచెం ఎదరికొచ్చి నేర్చుకుంటే, మేము లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ప్లే చేయడానికి అవుతుంది. యవనస్తులు ముందుకు వస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అయితే మేము బయట ప్రయత్నిస్తున్నాము ఎవరైనా కీబోర్డ్ దొరుకుతుందని. అయితే ఇప్పటి వరకు కూడా మాకు పాజిటివ్ రియాక్షన్ అనేది ఏం దొరకలేదు. ఇంకా ప్రయత్నిస్తున్నాము. ఇంకా 2 రోజులు ఉన్నది. అయితే పాటల విషయంలో కూడా హరి గారికి కొన్ని బాధ్యతలు చెప్పి మేము వెళ్తున్నాము. అయితే మా ప్రయాణంలో మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని, మేము వచ్చే వరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటారని సాక్షిని దేవుని సన్నిధికి సమర్పించుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన బ్రదర్కి, అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం లాస్ట్ ఇయర్ 31st నేను చెప్పవాలి. ఏదేమైనా రెండు 2024లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏదేమైనా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. లాస్ట్ ఇయర్ నేను ఆగస్ట్కి వెకేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళొచ్చిన 1 మంత్కి మా అమ్మమ్మ గారు చనిపోవడం జరిగింది. మా అమ్మమ్మ గారు చనిపోయిన 5 డేస్కి మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అది మాకు చాలా అంటే చాలా బాధాకరంగా, చాలా అంటే చాలా 2024 మేము ఇప్పటికి మర్చిపోలేదు అది. కానీ దేవుడు చేసిన మేలు ఏంటంటే, నేను వచ్చిన 1 మంత్కి ఇలా జరిగిన గొప్ప స్పాన్సర్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను వచ్చిన 1 మంత్కి ఇలా జరిగిన మేడం వాళ్ళు నాకు వెళ్తానని అడగగానే అప్ అండ్ డౌన్ టికెట్ తీసి వెంటనే 24 hours కూడా కాకుండా వెంటనే నన్ను పంపించడం జరిగింది. దేవుడు చేసిన మేలు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇంకోటి ఏంటంటే, ఈ 2024లో మాకు ఇలా జరిగిన 2005లో మాకు దేవుడు చాలా సంతోషకరమైన వార్త జరిగింది. మా అమ్మగారు 2 చనిపోయి మాకు 3 months జరుగుతుంది. కానీ దేవుడు మా కుటుంబంలో మరో సంతోషకరమైన వార్త తెలియజేశాడు. మా తమ్ముని భార్య గర్భం ధరించింది. మేము మళ్ళీ మా అమ్మగారు తిరిగి వస్తారని ఆశిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు అమ్మాయికి పాప పుట్టాలని మేము కోరుకుంటున్నాం. నాకు 2 కుమార్తెలు. నా కుటుంబం కోసం, మా మరదల కోసం ప్రతి ఒక్కరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్న సాక్షిని దేవుడు దీవించను గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యన సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆ సాక్ష్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. మరి మన మధ్యన బ్రదర్ ఎలీషా గారు సాక్ష్యాన్ని పంచుకున్నారు. స్వదేశానికి వెళ్ళాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మణి గారు సాక్ష్యాన్ని పంచుకున్నారు. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. సహోదరి కళ్యాణ్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి రాణి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మన మధ్య 4 సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు మన మధ్య 2 ఉన్నాయి. సహోదరి శాంతకుమార్ గారు, బ్రదర్ మోహన్ గారు, చెల్లెలు గారైన శాంతకుమార్ గారు చిన్న ఆపరేషన్ చేయడం జరిగింది ఇండియాలోను. వారి సంపూర్ణ స్వస్థ కొరకు సహోదరి పేరు శాంతకుమార్ గారు, వారి స్వస్థ కొరకు ప్రార్థన చేద్దాం. అదే నాయమమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. బలహీనత దేవుడు బలపరిచినట్లుగా 4 సాక్ష్యాలు ఉన్నాయి. 2 విజ్ఞాన ప్రార్థన వాటి కొరకు మన మధ్యన బ్రదర్ పౌల్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. దయగల మా తండ్రి, కృపలు మా ప్రభువా, గడిచిన దినం నుంచి ప్రభువనైనా ఈ యొక్క దినం వరకు నీ యొక్క సజీవ రెక్కల చోట భద్రపరుచుకున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. దేవానికి వందనాల ప్రభానైనా, దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మహోన్నతుడా నీకే వందనాల ప్రభానైనా, దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభానైనా ఇంతవరకు ప్రభానైనా
సాక్షి చెప్పిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభానైనా. అలాగే ప్రభానైనా ఇద్దరు బిడ్డల ప్రభానైనా శాంతి కుమార్ అలాగే ప్రభా నవనమ్మ గారు ప్రభానైనా బలహీనరాలుగా ఉన్నారు ప్రభానైనా. వారిని బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభానైనా. నీ యొక్క గాయపడిన ఆశతో ముట్టి స్వస్థపరచమని వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడిచిన ప్రభానైనా. తండ్రి నీకు వందనాల ప్రభానైనా. తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. అలాగే ప్రభానైనా ఇంకా ఇద్దరు బిడ్డల గురించి చెప్పారు ప్రభానైనా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించి వారి యొక్క అవసరతలను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని. అలాగే ప్రభా అలా మణి గారు అలాగే మోహన్ గారు సిస్టర్ గారు వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని. అలాగే ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ఇటువంటి ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే ఇటువంటి ఇబ్బందులతో వచ్చారో వారి యొక్క ఇబ్బందులు వారి యొక్క బలహీనతలు తీసి ఈ యొక్క కూడుకుని ఆదరించి అంచే వరకు మీరే అధ్యక్ష వహించి నడిపిస్తారని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన బ్రదర్ సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రత్యేకమైన పాట కొరకు మన మధ్యన ఉన్న బ్రదర్ జాన్ పాల్ గారు ముందుకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడాని స్తోత్రాలను సాంగు నాతో వచ్చిన వారు మీ అందరూ ఏకీభవించాలని సెలవిస్తుంటున్నాను. ఇంకా చిన్నగా నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఇదివరకు చాలామంది చెప్పారని నేను రాలేదు. మొన్న ఈ గతించిన వారంలో 2వ తారీఖు నేను ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి ఉంటున్నాను. చాలా లేట్ అయిపోయింది, 11:30 అని. తొందరగా నేను పైకి వెళ్ళి ఆహారం తిని కిందికి వస్తున్నప్పుడు ఆ స్టెప్ అన్నది ముందట వాటర్ ఉన్నాయి, నా స్లిప్పర్స్ స్లిప్ కావడము, ఇక్కడ చేయికి చిన్న గాయం తగిలింది. అయితే యాక్చువల్లీ హెడ్కి ఇంకా తగిలింది, ఈ చేతికి కొంచెం తగిలింది. ఇంకా తలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా దేవుడు నన్ను కాపాడి ఉంటున్నాడు. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు నా నిమిత్తం, నా కుటుంబం నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయలేరని ఇటు చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నా స్తోత్రాలుడా, స్తుతులు నీకేనయ్యా, నా స్తుతులకు పాత్రుడా. నిన్ను స్తుతింతున్ నిండు హృదయముతో, నిన్ను కీర్తింతున్ పూర్ణ బలముతో, నిన్ను స్తుతింతున్ నిండు హృదయముతో, నిన్ను కీర్తింతున్ పూర్ణ బలముతో. ప్రాణమున్నంత వరకు తనమురాలే వరకు, ప్రాణమున్నంత వరకు తనమురాలే
హల్లెలూయా. స్తోత్రం. మరి చక్కగా పాటుపడి దేవుని మహిమ ప్రత్యేక వందనాలు. మన మధ్యన ఉన్న బ్రదర్ యూసీని గారు ముందుకు వచ్చిన ఒక పల్లవి చరణం పాటు పడుతున్నాం. మన కానుకలు ఏర్పడతాయి. కానుకల కొరకు జాన్ పాల్ గారు పురుషుల నుంచి స్త్రీల నుంచి తప్పిత గారు ముందుకు వచ్చి మరి కానుకలు పట్టుచుండగా బ్రదర్ యూశ్రీని గారు పాట పడుతున్నాం. మన అందరం కానుకలు అందరం లేచి నిలబడదాం. దేవుని చెందవలసిన కానుకలు హల్లెలూయా. మొక్కుబడి కానుకలు దశమాలు దేవుని సన్నిధి సమర్పిద్దాం. దేవునికి కానుకలు సమర్పించుకుందాం. సంవత్సరములు మము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. గడచిన సంవత్సరములు మము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. నీ కృపతో మమ్ము కాచిన దేవా, నీ దయలో మమ్ము కాయుమా. నీ కృపతో మమ్ము కాచిన దేవా, నీ దయలో మమ్ము కాయుమా. గడచిన సంవత్సరములు మమ్ము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. పాపినైన నన్ను ప్రేమించావు, నా పాపములను క్షమించావు. పాపినైన నన్ను ప్రేమించావు, నా పాపములను క్షమించావు. నా కొండ నీవే, నా కోట నీవే, నీ ప్రేమతో నన్ను రక్షించావు. నా కొండ నీవే, నా కోట నీవే, నీ ప్రేమతో నన్ను రక్షించావు. గడచిన సంవత్సరములు మము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. నీ వాక్యముతో నన్ను బలపరచి, నా అడుగులను స్థిరపరచినావు. నీ వాక్యముతో నన్ను బలపరచి, నా అడుగులను స్థిరపరచినావు. నా ఆశ్రయం నీవే, నా సర్వం నీవే, నీలోనే నన్ను ఫలింపజేయుము. నా ఆశ్రయం నీవే, నా సర్వం నీవే, నీలోనే నన్ను ఫలింపజేయుము. గడచిన సంవత్సరములు మము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. నీ కృపలో మమ్ము కాచిన దేవా, నీ దయలో మమ్ము కాయుమా. నీ కృపలో మమ్ము కాచిన దేవా, నీ దయలో మమ్ము కాయుమా. గడచిన సంవత్సరములు మము కాచిన దేవా, ఈ నూతన సంవత్సరం మమ్మును కాయుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. చక్కగా పాటుపాడు దేవుని మాకు మెరిసిన బ్రదరిద్దరికి సంఘం తరపు వందనాలు చేయండి. ఎత్తబడిన కానుకలు ప్రార్థన చేద్దాం. మన మధ్యన ఉన్న బ్రదర్ మోహన్ గారు ముందుకు వచ్చినట్లయితే ఎత్తబడిన కానుకలు ప్రయత హస్తాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా బ్రదర్ మోహన్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన బంగారమైన పాదపద్మలకు లేని స్తుతి స్తోత్ర వందనాలయ్యా. ఇదిగో దేవా, మరి ఒక చిన్న మందిగా కూడి మరి ఒక ఆదివారం మిమ్మల్ని ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి మా అందరిని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకే కృత ఆస్తుతులు వందనాలయ్యా.
ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, ఇదిగో నా ప్రభా నీ బిడ్డలందరూ గుప్పుళ్ళు విప్పి మరి ఇచ్చిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాను. నా ప్రభా ఈ యొక్క కానుకలను నీ సేవార్థమై వాడబడటానికి కృప చూపండి అయ్యా. మరి ఇవ్వలేని బిడ్డలకి మరొకసారి ఇవ్వటానికి మీరు సహాయం చేయండి అయ్యా. ముందున్న కార్యక్రమం మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని త్వరలో రాన్న యేసయ్య అతి పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ మెల్లిగా కూర్చుందాం, ఆరాధనకు సిద్ధపడదాం. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఇంతవరకు ప్రతి కార్యక్రమంలో దేవుడు నడిపించిన విధానంగా స్తుతులు చెల్లించుకుంటూ మరి ఆరాధనకు సిద్ధపడదాం. ఆరాధనకి దేవుడు పాత్రుడు, ఆయన అర్హుడు. ఎందుకంటే ఇంతవరకు ప్రార్థన ద్వారా కానీ మన విజ్ఞాన ప్రార్థనలు అన్నీ మనం చేసి ఉన్నాం. కానీ ఆరాధన సమయము దేవునికి ఇచ్చే సమయము, దేవుని హెచ్చించే సమయము, ఆయన ఘనపరిచే సమయము. మరి అదేవిధంగా నిర్గమకాండము 20 అధ్యాయము మరి 8వ వచనం చూసుకుందాం. మరి దేవుని ఏ విధంగా ఆరాధించాలి, ఎటు రీతిగా ఆరాధించాలని చూసినట్లయితే నిర్గమకాండము 20 అధ్యాయము 8వ వచనం పరిశుద్ధ గ్రంథం అందరూ చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. సరిపోద్దాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధమైన దినము, అది నీ దేవుడైన యెహోవాను ఆచరించే మరి సమయము. మరి విశ్రాంతి దినమును ఆచరించుటకు అనగా ఆరాధించుటకు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొంతమంది మర్చిపోతున్నారు. 2025 సంవత్సరాలైనా జ్ఞాపకం చేసుకుందాం. మనతో పాటు ప్రతి ఒక్కరూ ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, పరిశుద్ధమైన దినంగా ఆయన ఆరాధించడం మనం కూడా సిద్ధపడాలి. ఎందుకు ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించి ఆయన ఆరాధించాలని విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పునరుద్ధరణ దినం ఆయన తిరిగి లేచిన దేవుడు. ఎందుకంటే మనకి 2 కాలాలు ఉంటాయి. ఒకటి జనన దినము, రెండోది మరణ దినము. మన ప్రభుకి 3 దినాలు: మరణ దినము, మరి పుట్టిన దినము, మరణ దినము, పునరుద్ధరణ దినము. 3 ఉంటాయి పునరుద్ధరణ. మరి చాలామంది భక్తులు మరి మరణించారు, మరి తిరిగి లేచారు, కానీ మళ్ళీ తిరిగి వారు మరణించారు. మనం ప్రభు అని క్రీస్తు ఏ విధంగా అయితే పునర్దినము 3 కాలాలు, మరి పుట్టుక, మరి మరణము, మరి పునరుద్ధరణ దినము, తిరిగి లేచిన దినముగా మనం అందుకనే విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించి ఆయన నామాన్ని కనపరిచారు. 27 కీర్తన తీసుకుందాం. మరి కోరహ కుమారులు ఏ విధంగా రాసి ఉన్నాడంటే కీర్తనలు 27 అధ్యాయము 1-2 చరణాలు ఈ విధంగా రాయబడినది. 47 కీర్తన 1-2 చరణాలు. కీర్తనలు 47 అధ్యాయము. సర్వజనులారా చప్పట్లు కొట్టిడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. మరి కోరహ కుమారులు మరి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఏ విధంగా సర్వజనులారా చప్పట్లు కొట్టడి. ఇది కొంతమందికి చెప్పే విషయం కాదు. సర్వజనులారా, లోకంలో నివసించిన ప్రతి ఒక్కరికి సర్వజనులారా చప్పట్లు కొట్టడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయడం. ఎంతో సంతోషంగాను ఉత్సాహంగాను దేవునికి ఆర్భాటం చేయాలి. ఎందుకంటే ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అందుకని మనం ఆయన ఆరాధించాలి. అటు ఇదిగా మనం సిద్ధపడదామా? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఆరాధన మనందరం సిద్ధపడదాం. అందరూ లేచి నిలబడినైతే ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పించుకుందాం. కోరిపెట్లు ముందుకు వచ్చినట్లయితే మరి పాట ద్వారా దేవుని మనం మహింపరుస్తూ 2025 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినము మరి 6 దినములు కష్టపడి 7వ దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధంగా ఆచరించడం. ఎందుకంటే సర్వభూమికి మహారాజే ఉన్నాడు. అందుకని ఆయన ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఆరాధించాలి. మరి కీర్తన పాడుతూ దేవుని అనుమహింపడుతూ ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నలిపోని స్థితిలో ఉన్నావేమో. ఈ 2024 సంవత్సరంలో సమస్యలను కొట్టిమింటలాడి ఉన్నావేమో. ఈ 2025 సంవత్సరంలో దేవుని ఎద్దకు వచ్చినట్లయితే నీ మొరను ఆలకించడానికి మరి సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన మన మహింపడదామా? ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలులు ఉపకారాలను జ్ఞాపం చేసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో ఆయనకి వందనాలు చెల్లిందమ్మా.
ఆయన స్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. రెండు చేతులు పైకిద్దాం ప్రతి ఒక్కరు. ఎవరు మానుగా ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆయన మహారాజు అయి ఉన్నాడు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. నీకు నాకు తండ్రికి ఉన్న దేవుని మహింపడదాం, ఆయన ఇచ్చిందాం. హల్లెలూయా. ఆయనకు వందనాలు చెల్లిందాం. కీర్తన పాడుతూ దేవుని మహింపడదాం. వందనం యేసయ్యా, నీకు వందనం యేసయ్యా అని పాడదారం నేను మహింపడదాం. అందరూ చేతుల పైకెత్తు. ఆరాధన కూర్చున్న దేవుని ఆయన కొనియాడదాం, ఆయన ఇచ్చిందాం. ఆయన చేసిన మేలు ఉపకారాల్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపం చేసుకుంటూ ఆయన హెచ్చించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా మన ముందుకు సార్ ప్రియ సహోదరి సార్. హల్లెలూయా. ఎంతగానో ప్రేమించి ఉన్నాడు, మనల్ని హంచెలు హెచ్చించి మరి మనల్ని ఎంతో దీవించి ఉన్నాడు. ఈ 2020 సంవత్సరంలో ఆయన హెచ్చించినట్లయితే, ఆయనతో సహవాసం చేసినట్లయితే, ఎందుకంటే మహారాజు ఉన్నాడు, ఆయన కనపడతాం, ఆయన మనం హెచ్చిందాం. ఆ రీతిగా మనల్ని అంచెలు హెచ్చించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. మనం కూడా ఆయన అందించడానికి సిద్ధపడతామా? పక్క వారు ఏమనుకుంటారని నువ్వు ఆలోచిస్తున్న ప్రియ సహోదరి సహోదర, నీకు నువ్వుగా ఆలోచించడానికి నీవు దేవునికి సమర్పణ చేసుకుంటా. హల్లెలూయా. స్తోత్రం. Thank you.
మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన ఎంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నువ్వు బలహీన స్థితిలో ఉన్నావైతే దేవుడు నేను బలపరుస్తాడు. మన తప్పుకొని స్థితిలో ఉన్నట్లయితే ఆయన చెంతకు చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన బలహీన సమయంలోనూ మన బలపరిచే దేవుడై ఉన్నాడు. అందరు బట్టి ఆయన ఇచ్చిందామా, ఆయన గణపరుదామా, ఆయన స్తుతిద్దామా. ఈ 2020 సంవత్సరంలో మరొకసారి ప్రత్యేకంగా వందనం యేసయ్యను పాడుపడదు నన్ను మహిమపడదు. మరొకసారి పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ప్రతి ఒక్కరైనా వందనం చెల్లిద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, చేసిన మేలులకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం నీకు వందనం స్థించిన ప్రభా. ఈ 2020 సంవత్సరం మేము పరిశుద్ధంగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ఒక తీర్మానం చేసుకున్నాం. సమస్యలు వచ్చినప్పటికీ, నీ ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభా, నీ సన్నిధి విడివక మానక నిన్ను ఆరాధించే వరకు ఉంటామని ప్రతి ఒక్కరూ ఆయన సమర్పణ చేసుకుందాం. ఆయన స్తుతులు చెల్లిందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు తండ్రి. మహాగణుడా నీకు వందనాలు తండ్రి. ఈ 2020 సంవత్సరం ప్రభా మేమందరం కలిసి నిత్యము నిన్ను ఆరాధించేవారుగాను, నిత్యము నిన్ను స్తుతించేవారుగా మీ సన్నిధిలో మేము కనపడదామని తీర్మానం చేసుకున్నాం తండ్రి. అటు రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని అందరం బలపరచమని ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటూ మా ప్రభును పిరుగుమని యేసుక్రీస్తునామములో ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆలకోసి నుంచి వచ్చిన బ్రదర్ మధు గారు ముందుకు వచ్చినట్లయితే బైబిల్ మరి సహోదరికి సమర్పిద్దాం. ఆలకోసిన వచ్చిన బ్రదర్ మధు గారు ముందుకు వచ్చినట్లయితే మన మధ్యన సేవకులు ఉన్నారు, వారికి మరి బైబిల్ ఇవ్వాలని. మరి ఎవరికైనా బైబిల్ లేనట్లయితే మరి సేవకులు తెలియజేయండి. మరి బైబిల్ అందరూ చప్పలు కొడదాం. మరి ఎవరికైనా బైబిల్ అవసరమైన వాళ్ళు చెప్పినట్లయితే మరి బైబిల్ అందరి జనానికి సాంగంగా సిద్ధపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. వాకింగ్ కూడా సిద్ధపడదాం. మన మధ్యన సేవకులు ఉన్నారు, వాకింగ్ కూడా సిద్ధపడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన కాలం అంతా దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడి 2025 సంవత్సరము మొదటి ఆదివారపు ఆరాధనలో స్థిరపరిచిన విధానాన్ని బట్టి
ఆయనకి లెక్కలేని వందన చెల్లించుకుంటా ఉన్నాను. అలానే గాస్పుల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ తిమ్మతి విన్సెంట్ గారికి మరియు ఇచ్చేసిన వారందరికీ, అలానే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటి వరకు అధ్యక్షత వహించి మరి కార్యక్రమాన్ని నడిపించిన విజయ్ కుమార్ గారికి, అలానే చక్కని పాటలు పాడి దేవుడి నామాన్ని మహింపరిచిన కాయిర్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆయన సన్నిధిలో సంఘంలో వాడుకుని గాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందుకంటే ముందు కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మరి గడిచిన కాలంలో అటు కెరల్స్, అలానే క్రిస్మస్ వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి ఇటువంటి ఆటంకము అవరోధము ఎదురవ్వకుండా ఆయన కాపుదల్లో మనల్ని స్థిరపరిచి ఆయన నామ మహిమార్థమై జరిగించుకున్న కార్యక్రమాలన్నింటిని బట్టి మరి ఆయనకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన నామాన్ని మహింపరచడానికి మనం సిద్ధపడితే ఇదిగో మనల్ని ఘనపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమాల నిమిత్తం ప్రార్థించి ఆర్థికంగా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన దానికంటే వేరేట్ల ప్రతిఫలంతో దేవుడు మీకు తిరిగి ఇచ్చేలాగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మన మధ్యలో ఉంది. మనందరికీ సుపరిచితమైన రాజు గారు, తన భార్య శాంతి గారి యొక్క అక్క ప్రమీల గారు కొంచెం కిడ్నీ సమస్యల వల్ల జబులాలిలో హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి ఆ బిడ్డ కోసం స్వస్థత కొరకు ప్రార్థన చేయమని సంఘాన్ని కోరడం జరిగింది. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ బిడ్డని నెంబర్ వేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలానే మరి నేను కూడా కొంచెం ఇంటికి వెళ్తున్నాను. నేను కూడా వెళ్ళాలి కదా ఇంటికి, కొంచెం ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే 3 వారాలు మీ మధ్యలో ఉన్నాను. నా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. మరలా మీ మధ్యలోకి వచ్చి వాడబడిలాగిన మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. కొంచెం అనకపోతే పాస్ట్కి 2 నెలలకు ఉండిపోతున్నారు అనుకుంటారు. కాబట్టి మీరు కొంచెం అని చెప్పడం జరిగింది. దేవుని మహిమకలను గాక. హల్లెలూయా. ఇటు ప్రకటనల్ని దేవుడి దీనికి ఆశ్రయించిన కాక. ప్రియులారా, మరి ఈ దినాన్న ఈ సమయాన్న దేవుని ఘనత మన జీవితంలో నెరవేరాలంటే, ఆ ఘనత మన జీవితాలని మార్చాలంటే ఏం చేయాలి, అసలు దేవుని ఘనతను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం తీసుకున్న అంశం ఏంటండి? దేవుని ఘనత మన జీవితంలో నెరవేరాలంటే, అదిగో ఆ ఘనత మన జీవితాలని మార్చాలంటే ఏం చేయాలి, అసలు ఏం చేస్తే దేవుని ఘనతను మనం పొందుకుంటాం? ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఆయన ఘనతకు అర్హులుగా మనల్ని మలిచి యోగ్యతనిచ్చి మనల్ని ఆశ్రయించలాగిన, నడిపించలాగిన, ఆర్థికంగా బలపరచలాగిన మన దేవుడు నిరంతరము మనకు తోడై ఉండాలన్న నమ్మకంతో, విశ్వాసంతో మనందరం కూడా వాక్యం కొరకు ప్రార్థన చేసి సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమమయ, మీ ఘనతకు పాత్రులుగా, యోగ్యులుగా, అర్హులుగా మమ్మల్ని మలిచి మీ ఘనతని పొందుకుని మిమ్మల్ని ఘనపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభా, మేము స్తుతించడానికి, ఆరాధించడానికి తగిన సమయాన్ని అనుగ్రహించండి. ప్రభా, ఇప్పటికే మీరు మాకు ఇచ్చిన సౌలభ్యాన్ని బట్టి, అవకాశాలను బట్టి మీకు స్తోత్రములు నాయనా. ఇంకా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆశతో, ఆలోచనతో, ఆరాటంతో నేను బ్రతకడానికి కృప చూపించండి. వందనాలు మీకే, స్తుతులు మీకే, స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ ప్రభా, ఈ వాక్య సమయంలో మీరు మాకు తోడుగుండి సూటిగా మాతో మాట్లాడి మా జీవితాలని మార్చమని, మిమ్మల్ని గణపరిచే ప్రజలుగా మమ్మల్ని అభిషేకించమని నన్ను బ్రతిమాలుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముందుగా గడిచిన కాలం అంతా దేవాది దేవుడు మనల్ని అందరినీ అటు వ్యక్తిగతంగాను, ఇటు కుటుంబంగాను, సంఘములోను, సమాజంలోను, దేశంలోను దేవుడు కాచి కాపాడాడు. కాబట్టి ఆ కృతజ్ఞతను బట్టి ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా హల్లెలూయా అని చప్పగా చెప్తున్నారు. నైట్ మాంసం ఉందని లేదా? నైట్ మాంసం ఏంటంటే ఈరోజు కూడా మాది మాంసం తినేసి వచ్చామంటారా? ఎందుకంటే గత సంవత్సరంలో చాలా మంది కనుమరుగైపోయారు. గత సంవత్సరంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. గత సంవత్సరంలో చాలా సంఘాలు చీలిపోయాయి. గత సంవత్సరంలో అనేకమైన దేశాలు యుద్ధానికి గురై కరువు బాట పట్టాయి. వీటన్నిటి నుంచి మనల్ని తప్పించాడంటే మనం ఏదో యోగ్యులు, శ్రేష్ఠులు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన కృప మనల్ని తప్పించింది. ఏం తప్పించింది? ఆయన కృప మనల్ని తప్పించింది. ఇంతలాగా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంలోను, సమాజంలోను, దేశంగాను మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అయ్యా అంటే హల్లెలూయా అన్నారు. హల్లెలూయా చెప్పకుండా. దేవుని మహిమ కలుగును గాక.
హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. ఇదిగో మన దేశాన్ని కూడా కాపాడాడు, మన స్వదేశాన్ని కూడా దేవుడు కాపాడాడు. కాపాడడానికి మన దేశం ఆర్థిక పదంలో ముందంజలో లేదు, వనరులో నెంబర్ 1 స్థానంలో లేదు. కానీ ఆయన కాపుదల ఎలా ఉంటుందని ఒకసారి వాక్యంలో నుంచి చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతముల వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. దేశము మీద దేవుడు లక్ష్య పెడతాడంట. ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత కాలము ఇదిగో మన మీద ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే యెషయా భక్తుడు అంటాడు కదా, కొద్దిపాటి శాసము లేకపోయినందున ఇదిగో సొదొమ గొమొర్రా అంటే పరిస్థితి మందే అన్నాడు. కొద్దిపాటి శాసము. దేశం అంటే మనుషులు కాదు, ఈ దేశం అంటే మట్టోయా. దేశం అంటే మట్టి కాదోయే, దేశం అంటే మనుషులు. ఇక్కడ దేశం అంటే దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు, దేశంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాడా? ఎవరిని ప్రేమిస్తున్నాడండి? దేశంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన జాలి, అందుకనే ఆయన కటాక్షము, అందుకనే ఆయన కాపుదల మనకు తోడుగా ఉంది. ఈ ప్రపంచంలోనే ఆధునిక కాలం మొదలైన తర్వాత ఈ ప్రపంచంలోనే అతి దారుణంగా నాశనానికి గురైన దేశాలు ఏమన్నా ఉన్నాయని రికార్డ్ తీసి చూస్తే ఫస్ట్ స్థానంలో హిరోషిమా, నాగసాకి అనే ప్రదేశాలు కనబడతాయి. అమెరికా వాళ్ళు ఆటం బాంబుతో ఆ దేశాల మీద ముప్పేటగా దాడి చేశారు. శాసనం కూడా మిగలలేదు. ఇప్పటికీ ఈ రోజుకి ఒక మొక్క కూడా అక్కడ మొలవదు. అంతకంటే దారుణంగా ఇదిగో దేవాది దేవుడు ప్రార్థన నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఏ గ్రామాలని, ఏ ప్రదేశాలని, సొదొమ గొమొర్రాలని దేవుడు నాశనం చేశాడు. నా స్కూల్ టైంలో ఉన్నప్పుడు డిస్కవరీ ఛానల్ నుంచి వస్తున్నప్పుడు సైంటిస్టులు ఆ పరిసర ప్రాంతాలకి ఎక్కడైతే దేవుడు ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేశాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు అక్కడ మైను దొరికింది, ఒక రకమైన మైను దొరికింది. ఆ మైనాన్ని ఈ లైటర్తో కాల్చినప్పుడు అది మండుతుంది. అంత దారుణంగా దేవుడు ఆ ప్రదేశాలను ఏం చేశాడు? నాశనం చేశాడు. కానీ ఇంత కోపంలో కూడా దేవుడు మనల్ని ఇంకా కాచి కాపాడాడంటే కేవలం అది అయినా ఉచితమైన కృప. అయితే ఎవరిని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటే ఇదిగో నీతిమంతులను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ చరణాన్ని మనం చూసుకున్నట్లయితే 34వ కీర్తన 15వ చరణము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన దృష్టి ఎవరి మీద ఉందండి? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సొదొమ గొమొర్రాలని దేవుడు నాశనం చేసాడు. అప్పటికే అబ్రహాం గారు మన చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపల కోసం ఎలా అయితే బేరం ఆడతాడు అలా బేరం ఆడుతూ వచ్చాడు. ప్రభా 100 మంది ఉంటేనో, 60 మంది ఉంటేనో, 50 మంది ఉంటేనో, 30 మంది ఉంటేనో, 10 మంది ఒక్కళ్ళు ఉంటేనో అంట బేరం ఆడుతూ వచ్చాడు. అయినా కానీ దేవుని దాటికి ఆయన ఉగ్రతకి వారెవరు కూడా కాపాడలేకపోయారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుందండి? ఇదిగో ఆయన ప్రార్థన, మన మొరలు ఆయనకి ఒగ్గి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రార్థనకి ఇంకా సమాధానం లేదంటే, మన ప్రార్థనకి ఇంకా జవాబు కనబడట్లేదంటే మన నీతి తప్పిందేమో. మనలో ఏం తప్పు ఉండొచ్చు? నీతి తప్పు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద ఉంటుంది. మనం నీతిగా బ్రతుకుతున్నాం లేదో మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇంకా నా ప్రార్థనలకి, నా సమస్యలకి సమాధానం రాలేదంటే మనలో ఏం తప్పు ఉండొచ్చు? నీతి తప్పు ఉండొచ్చు. నీతి గలవారమే ఆయనకి ప్రార్థించినప్పుడు మన మొరకి ఆయన ఒగ్గి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దినాన్న ఈ సమయాన్న మనం ఏం నేర్చుకోవాలంటే, పోయిన సంవత్సరం అంతా నా ప్రార్థనలకి సమాధానం లేదేమో, నా పరిస్థితులకి సరైన జవాబు రాలేదేమో, కానీ ఈ సంవత్సరంలో నేను మార్పు చూడాలంటే, ఈ సంవత్సరంలో దేవుని సమాధానాన్ని నేను పొందుకోవాలంటే ఇదిగో నేను నీతిగా బ్రతకాలనే కంకణాన్ని మనం కట్టుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే కొన్నిసార్లు మనలో నీతి ఉన్నప్పటికీ, దేవుని నుంచి అభిషేకం ఉన్నప్పటికీ ప్రజలు గుర్తించకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి దావీదు జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయన సింహాన్ని చీల్చి గొర్రెపిల్లని రక్షించడం మనకు తెలుసు. అదేవిధంగా ఎలుగుబంటిని కూడా నాశనం చేశాడు, దాన్ని కూడా చీల్చి చంపేశాడు. కానీ ఆయన ఘనత దొక్కిందా? ఆయన గౌరవం దక్కిందా?
ఇదిగో నేను గొల్లియాతును కూడా చంపేస్తానని వెళ్ళినప్పుడు సొంత అన్నలే నీ వల్ల కాదు తిట్టి పంపించేయడం జరిగింది. సింహాన్ని చంపేశాడు, ఇటు ఎలుగుబండిని కూడా చంపేశాడు. అలాగని చెప్పి ఆయన ఘనత దక్కిందా? లేదు. సొంత కుటుంబంలోనే దావీదంటూ వాడు ఉన్నవాడు అనే విషయం తల్లిదండ్రులే మర్చిపోయాడు. సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదు అన్నాడా? దావీదు జ్ఞాపకం చేసుకున్నారా? గుచ్చి అడిగితే తప్ప దావీదాడా గుర్తుకు రాలేదు వాళ్ళకి. అప్పటికే సింహాన్ని చీల్చాడు, ఎలుగుబండిని చంపాడు. ఇంత గొప్ప సామర్థ్యత దావీదులో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దావీదుకి రాలేదు. అంటే కొన్నిసార్లు మన మీద అభిషేకం ఉన్నప్పటికీ, మన మీద నీతిమంతులు అనే ముద్ర ఉన్నప్పటికీ ప్రజలు గుర్తించడం ఆలస్యం అవుతుంది. అలాగ నీ నీతిని పోగొట్టుకోకు, అలాగ నీ యథార్థతనే విడిచిపెట్టుకో. ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థతగా ఉన్నా నాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని నువ్వు చింతించుకో. దానికంటూ ఒక సమయము ఖచ్చితంగా ఉంది. 13 సంవత్సరాలు చెరసాలలో యోసేపు నీతిమంతుడికి ఎదురు చూశాడు. నీతిని తప్పాడా? యజమానురాలే ఆయన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆమె నుంచి పరిగెట్టి చెరసాల పాలయ్యాడు. నిజానికి ఆయన చేసిన ఆ నీతి కార్యాన్ని బట్టి ఆయన ఏం పొందుకోవాలి? రివార్డు పొందుకోవాలి. అప్పటికప్పుడే సన్మానం చేశారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో, నేను నీతిగా బ్రతుకుతున్నప్పటికీ, యథార్థత నాలో ఉన్నప్పటికీ, నమ్మకం నాలో ఉన్నప్పటికీ ఇంకా నాకు రావాల్సిన గుర్తింపు లేదని మనం చింతించాల్సిన పని లేదు. నీ నీతిని ఎవరు చూస్తాడు? దేవుడు దృష్టి పెడతాడు. మనుషులు దృష్టి పెట్టినా పెట్టకపోయినప్పటికీ ఎవరు దృష్టి పెడతారు? దేవుడే దృష్టి పెడతాడు. 13 సంవత్సరాల చెరసాల్లో ఉండి నీతి తప్పలేదు, నమ్మాడు. నేను అభిషేకించబడిన వాడిని, నా పట్ల దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఉందని చెప్పి 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. అటు దావీదుని యోసేపుని పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూడండి. ఆయన జీవితాన్ని పరిశీలన చేయండి. బయట అందరూ కూడా ప్రభువా నువ్వు గొప్పవాడు, స్వస్థపరిచేవాడు, ఇదిగో దేవుని కుమారుడు మేము ఎదురు చూస్తున్నా మెస్సయ్య అని అంటే సొంత ఊర్లో అడిగిపెట్టేసరికి ఇటు వడ్లవారి కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా అని ఆయన్ని చిన్న చూపు చూశారు, తక్కువ చేసి మాట్లాడారు. సొంత భూమిలోనే ఆయనకి లేదు, ఏం లేదు, గుర్తింపు లేదు, సరైన పేరు లేదు. కాబట్టి పేరు కోసం పాకులు పడకూడదు. మనం నీతిమంతులుగా ఉంటే యెహోవా దృష్టి మన పట్ల సరిపోతుంది. మరి ప్రజలు గుర్తించాలంటే గుర్తిస్తారు, దానికంటూ ఒక సమయము ఉంది. దావీదుని ప్రజలు గుర్తించలేదా? చక్రవర్తిగా మారి సింహాసనాన్ని అధిష్ఠించలేదా? యోసేపు రాజు తర్వాత రాజు అంతటా వాడు అవలేదా? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఇప్పుడు అందరూ ఆయనే కుమారుడని మనం ఆరాధించట్లేదా? గుర్తింపు వస్తుంది, కానీ దేవుని దృష్టిలో దానికంటూ ఒక సమయము ఖచ్చితంగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దెబోరా జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇదిగో ఆ పేరుకి హీబ్రూలో తేనెటీగ అని అర్థం. దెబోరా అనే పేరుకి అర్థం ఏంటి? తేనెటీగ. ఆమె ఒక స్త్రీ ప్రాక్తని. ఇదిగో ఆవిడలో సరైన గుర్తింపు లేదు. న్యాయాధిపతికి ఎలా మారిందని అంటే ఆమె నీతిని కాపాడుకుంది, ధైర్యంగా యుద్ధం చేయడానికి ముందడుగు వేసింది. కానాను రాజుతో, ఆ రాజు సైన్యాధిపతితో యుద్ధం చేయగా వారందరినీ సమూల నాశనం చేయగా, ఇదిగో ఆ విజయాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశ్రయించి ప్రాక్తినిగా ఉన్న ఆమెని న్యాయాధిపతురాలుగా చేయడం చూస్తాం. ఈ లెక్కను చూస్తే దేవునికి పురుష స్త్రీ పక్షపాతం లేదు. స్త్రీలను కూడా దేవుడు ఆశ్రయించాడు. మిరియాము, దెబోరా, హోల్డా వీళ్ళందరూ కూడా మంచి మంచి కార్యాలు చేసిన దేవుని దృష్టిలో అగుపడిన ప్రజలే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి న్యాయాధిపతులు చూద్దాం. 4, 6, 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న ఆ సంఘటన మనం గమనించే అవకాశం ఉంది. ఆమె నఫ్తలి కెదేషులో నుండి, న్యాయాధిపతులు 4, 6, 7. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలిలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. 10,000 మంది మనుషులను తాబోరు కొండ. కానీ ఇక్కడ బారాకు ఏమంటాడంటే, నీవు రాలదే నేను ముందడివేను అంటాడు. దెబోరా నువ్వు వస్తేనే విజయం, నువ్వు వస్తేనే యుద్ధం చేసేది అంటాడు. దెబోరా సరే అన్నాడు అంటది. అప్పుడే సరైన విజయము వారికి అందుతుంది. దీన్ని బట్టి దెబోరాన్ని, ఇదిగో అప్పటి వరకు ప్రాక్తినిగా ఉన్న స్త్రీని న్యాయాధిపతురాలుగా దేవుడు మార్చడం, అభిషేకించడం మనం చూస్తూ ఉంటాం. వేచి చూడాలి. ప్రాక్తినిగా ఉండిపోయినే అని కృంగిపోలేదు. ఆమె చేయాల్సిన బాధ్యత మర్చిపోలేదు. దేవుని కోసం నిలబడదామనే నిర్ణయంతో
ఒక గొప్ప సంకల్పంతో నిలబడి ఉంది. ఇదిగో ప్రవర్తన నుంచి ఏ రకంగా దేవుడు ఆశ్రయించాడు, ప్రమోషన్ ఇచ్చి ఆ న్యాయాధిపతురాలుగా ఆశ్రయించాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని ఘనతను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనందరం దేవుని ఘనతను పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరానికి సరిపడా సర్మన్ వాక్య భాగం కాబట్టి జాగ్రత్తగా నా మాటల్ని గ్రహించి అర్థం చేసుకుని అలవర్చుకోవాలని మనం చేస్తా ఉన్నాను. దేవుని ఘనతను మనం పొందుకోవాలంటే ఇదిగో దీనత్వము వినయము కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? దీనత్వము వినయము కలిగి జీవించాలి. నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటారు? గర్వం నడుస్తుంది. అలానే ఘనతకు ముందు వినయం నడుస్తుంది. ఘనతకు ముందు ఏం నడుస్తుంది? వినయం నడుస్తుంది. ఈ పాస్టర్ గారు మాట్లాడుకున్నారేమో, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను చూడండి. సామెతలు 15:33. సామెతలు 15:33 త్వరగా చదవాలమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయమును. ఘనతకు ముందు ఏముందంట అండి? వినయం ఉందంట. ఘనత ఎలా పొందుకుంటామనంటే ఇదిగో వినయం ఉండడం బట్టి, తగ్గింపు ఉండడం బట్టి మనం దేవుని ఘనతను పొందుకుంటామని చూసుకున్నాం. ఎవరు పొందుకోరని అంటే ఘనత కోసం ఎవరు ప్రాకులు పడతారో వారు ఘనతను పొందుకోరు. ఎవరు ఘనతను పొందుకోరండి? ఘనత కోసం ప్రాకులు పడేవారు ఘనతను పొందుకోరంట. నువ్వేదో ఫంక్షన్కో, పెళ్ళికో, మీటింగ్కో వెళ్తే నేను పెద్ద మనిషిని అని చెప్పి ఎదురు కూర్చుండిపోకూడదు అంటున్నాడు దేవుడు. డైరెక్ట్గా సరాసరి స్టేజ్ ఎక్కేయకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు తగ్గించుకుని వినయం కలిగి అదిగో ఎక్కడో వెనకాల కూర్చుంటే ఆ పెళ్లి పెద్ద మనసు మీటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తితో వచ్చి నిన్ను గణపరిచి ఎక్కడ తీసుకెళ్లాలంట? ముందుకు తీసుకెళ్లాలంట. ఆ మాట చెప్పాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? కొంతమంది మీటింగ్లకి, ప్రార్థనలకు వచ్చి ఇంకా నేనే పెద్దవాడిని అన్నట్టుగా ముందు వచ్చి కూర్చుండిపోతారు. ఇప్పటికీ కొంతమంది పాస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలవకపోతే అలిగిసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నువ్వు తగ్గించి వినయం కలిగి ఎక్కడే వెనకాల కూర్చారు అబ్బాయి, అప్పుడు ఆ పెళ్లి పెద్ద లేకపోతే మీటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తి వచ్చి నేను గణపరిచి ముందుకు తీసుకెళ్తారు. ఒకసారి ఆ వాక్యం చదువుతాం చూడండి. లోకసువార్త 14:10. లోకసువార్త 14:10. అయితే నీవు పిలువబడినప్పుడు నీవు పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పగలను. నీవు పోయి కడపటి చోటను కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. హల్లెలూయా. మనకేం కలుగుతుంది అంటండి? ఘనత కలుగుతుంది. మనల్ని మనం తగ్గించుకోవాలి. వినయం కలిగి వెనకాల కూర్చునే పెద్ద మనుషులుగా మనం ఉండాలి. అప్పుడు అసలైన పెద్ద మనిషి వచ్చి మనల్ని అందరిలోనే ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. పై చోటకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. మనం వెనకాల స్థానాన్ని ఆశించామనంటే ఇదిగో పై స్థానాన్ని ఆశించట్లేదనే కదా. వెనకాల ఎందుకు కూర్చోమన్నాడు దేవుడు? వెనకాల కూర్చునే నిర్ణయం నువ్వు తీసుకుంటే నీలో ఏం లేదని, అదిగో పై స్థానం గురించి తృష్ణ లేదని, ఆశ లేదని. వెనకాల కూర్చుంటే నీకు ఏ స్థానం మీద ఆశ లేదు? పై స్థానం మీద ఆశ లేదు. పై స్థానం మీద ఆశ లేనివాడే వెనకాల కూర్చుంటాడు. అలాగని దేవుడు వదిలిస్తాడా? లేదు. వాళ్ళ వెనకాల కూర్చున్న వాడికి పై స్థానాన్ని ఇప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఘనత మనం పొందుకోవాలంటే వినయం కలిగి ఉండాలి. ఆ ఘనత ఎవరికి రాదని చెప్తున్నాను? ఎవరు కాదని చెప్తున్నాను? ఘనత కోసం ప్రాకులు పడేవారికి ఘనత రాదు. సంఘంలో పని చేస్తున్నావు అంటే నేనేదో అప్రిషియేట్ చేస్తున్నాను, సంఘ పెద్దలు ఏదో అప్రిషియేట్ చేస్తాను, సంఘస్థులు ఏదో నేను చూస్తారని పని చేయకూడదు. నువ్వు పని చేస్తున్నావు అంటే ఆ ఘనత ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఘనత ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇక్కడ ఏమన్నాడు చాలా స్పష్టంగా? ఘనతనిచ్చేవాడు దేవుడే. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడే మనల్ని ప్రజల్లో ఘనపరుస్తాడు. కాబట్టి ఘనత కోసం ప్రాకులు పడేవారికి ఘనత దక్కదు. మరి రెండవదిగా ఘనత ఎవరితో దక్కదంటే, సర్లే ఘనత దక్కదని పాస్టర్ గారు సెలవిచ్చారు కదా, వినయముగా వినమ్రత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అందుకని వినయంగా వినమ్రతతో మనం నటించేదాలని నువ్వు నటించావు అనుకో, అప్పుడు కూడా మనకేం దక్కదు? ఘనత దక్కదు. వినయంగా ఉండమన్నాడని చెప్పి వినయం కలిగి నటించేస్తే అయ్యి బాబాయ్ అయ్యో నేనండి అని వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు కూడా నీకేం దొరకదు? ఘనత దొరకదు. నిజమైన వినయం ఉండాలి. అది జెన్యూన్గా ఉండాలి. ఆ వినయం ఎలా ఉండాలి? జెన్యూన్గా ఉండాలి. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్లే వినయం గురించి దేవుడు మాట్లాడాడు కాబట్టి, పాస్టర్ గారు 2 మొక్కలు చెప్పారు కాబట్టి రేపు నుంచి ఆయన ముందు నిలబడ్డానికి కూడా సరిపోనని చెప్పి పక్క తప్పించుకున్నాం అనుకో, అది యాక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు? యాక్షన్ అంటారు. అంత వినయం వద్దు బాబాయ్, నేను తట్టుకోలేను. అంత వినయం మీరు చూపించొద్దు. ఘనత ఎవరికి దక్కదంటే ఎవరైతే ఘనత కోసం ప్రాకులు పడుతున్నారో వారికి ఘనత
దక్కదు. రెండవదిగా వినయం ఉందన్నట్లుగా నువ్వు నటించేస్తే నువ్వు ఘనత పొందుకోవు. నువ్వు పరిచయులుగా శాస్త్రులుగా దేవుని దృష్టికి పరిగణించబడతావు, కానీ వినయం కలిగిన మనిషిగా దేవుని దృష్టిలో ఎక్కలేవు. ఒకసారి సామెతలు 22:4 చూసుకున్నట్లయితే, సామెతలు 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, ఈ వినయం వల్ల ఎన్ని బహుమానాలు దేవుని నుంచి మనం పొందుకుంటున్నాము. ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి వినయం కలిగి జీవించే వారందరికీ కూడా ఐశ్వర్యం అంట, ఘనత అంట, జీవం అంట. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి వినయం కలిగి మనల్ని మనం తగ్గించుకుని జీవించే క్రైస్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని ఘనతను మనం పొందుకుంటాం. ఇప్పుడు చెప్పండి, మీటింగ్లకి వెళ్ళే మీరు, ప్రార్థనలకు వెళ్ళే మీరు, పెళ్ళిళ్ళకి వెళ్ళే మీరు వెనకాల కూర్చుంటారా, ఎదురు కూర్చుంటారా? వెనకాల కూర్చోండి. ఎంత పొట్టు చీర కట్టుకున్నా కానీ వెనకాలే కూర్చోండి. పెళ్లి పెద్ద మనిషి వచ్చి మిమ్మల్ని గణపరిచే వరకు ఎదరికి రండి అనేంత వరకు మీరు వెళ్ళకండి. అయ్యో పెళ్లి పెద్ద మనిషి రాలేదండి, నేను అలిగానండి, వెళ్ళిపోతున్నాను కూడా అనకండి. ఆయన వచ్చినా రాకపోయినా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. సరైన సమయంలో సరైన గుర్తింపుని దేవుడు మనకే అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలిగిన గాక. ఇదిగో ఈ సంవత్సరం అంతా నువ్వు కష్టపడి నీతి కలిగి నీ పనిబాట్లో ముందుకు కొనసాగిపోయావేమో, నీ ఉద్యోగంలో ఖచ్చితంగా బ్రతికేమో, అయినప్పటికీ ప్రభువా నాకు సరైన గుర్తింపు రాలేదని బాధ నీకొద్దు. ఈ నూతన సంవత్సరంలో అయినా సరైన గుర్తింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యోసేపు నీతి తప్పలేదు. ఇంత మంచి వాగ్దానాన్ని కలిగి, ఇంత మంచి నీతిని కలిగి, ఇదిగో ఒక ఇంటి యజమానురాలే నన్ను బలవంతం చేసినప్పటికీ ఆమె నుంచి పరిగెట్టిపోయిన నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని దేవుణ్ణి అసహించుకోలేదు, నీతిని విడిచిపెట్టలేదు. 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఏదో ఒక సంవత్సరం అంటే అనుకోవచ్చు. గొప్ప కార్యం చేశాను కదా, నా నీతిని కాపాడుకున్నాను కదా, పరిశుద్ధతని కాపాడుకున్నాను కదా, 1 సంవత్సరంలోనే బయటకు వచ్చేస్తాను, లేదా 2 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేస్తాను. 3 సంవత్సరాలు కాదు కదా, 13 సంవత్సరాలు చెరసాల్లో ఉండిపోయాడు, కానీ నీతిని పోగొట్టుకోలేదు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఘనత ఎందుకు దక్కుతుంది? మనలో వినయం ఉండడం బట్టి దేవుని నుంచి ఘనత దక్కుతుంది. ఘనత ఎవరికి రాదు? ఘనత ఎవరికి చెందదు? ఘనత కోసం ప్రాకులు పడేవారికి, గొప్ప పేరు కోసం నువ్వు ప్రాకులు పడ్డావా, నీకు ఘనత ఎప్పటికీ దొరకదు. దొరికినప్పటికీ అవన్నీ దొంగ మాటలు, నువ్వు నమ్మాక. నిన్ను ఎవరైనా పొగిడారంటే అవన్నీ ఏ మాటలు? దొంగ మాటలు. ఇక్కడికి వచ్చి అక్క ఎంత మంచిదని నువ్వు అంటారు, ఇదిగో ఈ అక్క లాంటిదని ఇక్కడికి అంటారు. ఇక్కడ ఒకలా మాట్లాడతారు, ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆ వినయం గురించి పాస్టర్ గారు చెప్పారు కదా, వినయం కలిగి ఉన్న వారికి ఘనత దక్కెత్తదని. నువ్వు వినయం ఉన్నట్టు నటి పరిశీలికి శాస్త్రులు ఆ ఖాతాలోకి వెళ్ళిపోతావు, కానీ దేవుని దృష్టికి ఘనతనే పొందుకోలేదు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. రెండవదిగా కష్టపడి పని చేసే వారికి దేవుని ఘనత దక్కుతుంది. ఎవరికండి? కష్టపడి పని చేసేవారికి. చూడండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3:23-24 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 3:23-24, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైరి. ఎవరి కోసం మనం పని చేయాలంటండి? దేవుని వాక్యం అంత స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఇది నాన్న సంఘంలో నువ్వు ఒక పనిని చేపట్టావంటే, ఒక బాధ్యతను భుజాల మీద వేసుకున్నావంటే, పాస్టర్ గారు ఏదో అప్రిషియేషన్ ఇస్తారని కాదు, సంఘస్థులు ఏదో నేను పొగుడతారని కాదు. ఎవరి నుంచి పొగడతలో? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని పొగుడతారంట, ఆయన మనల్ని గణపరుస్తారంట. కాబట్టి మనుషులకి కనబడాలని క్రియలు మనం చేయకూడదు. ఎవరిని మహింపరచడానికి? దేవుడిని మహింపరచడానికి. ఆయన నుంచి మనం పేరు పొందుకోవాలి, కానీ మనుషుల నుంచి పేరు పొందుకోకూడదు. ఎందుకంటే ఆ పేరు నిలకడ కాదు, ఆ పేరు శాశ్వతం కాదు. నేను ఏదైనా పని చేశానంటే అది నా దేవుని మహిమార్థమే చేయాలి. ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమార్థమే చేయాలి. కష్టపడాలి. ఏం చేయాలండి? కష్టపడాలి. పేతురు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడి కానంత వరకు రాతంతా వలలు వేసి కష్టపడిన వ్యక్తి. ఆయన కష్టపడ్డా లేదా? ఏలియా తర్వాత 2 అంతల దీవెనలు కలిగిన ఎలీషా కష్టపడి పని చేశాడు, పొలం పని చేశాడు, ఎలియా కోసం ఎదురు చూశాడు. అందుకనే ఆయనకి రావాల్సిన ఘనతను దేవుడు అనుగ్రహించుకున్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం కష్టపడితేనే కానీ దేవుడి నుంచి ఘనతనే పొందుకోలేదు. ఒళ్ళొంచి పనిచేసే స్వభావం మనలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, విరగని మేఘము వర్షనివ్వదు, పగలని నేల పంటనివ్వదు. ఏంటండి? విరగని మేఘము వర్షం ఇవ్వదు, పగలని నేల పంటనివ్వదు.
కాబట్టి మనం శ్రమించి పనిచేసే గుణగణాలనే కలిగి ఉండాలి. శ్రమించాలి. సమయానికి వచ్చేవాళ్ళంటే దానికోసం నువ్వు కష్టపడకపోతే ఏమొచ్చింది? ఈ టైం అంటే వచ్చేస్తున్నారు మీరు. శ్రమించాలి. దేవుని కోసం ఏం చేయాలి? శ్రమ పడాలి. దేవుని మహిమ కలిగాక హల్లెలూయా. అలా శ్రమపడి నువ్వు పనిచేస్తే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఆ ప్రతిఫలం యందు నువ్వు ఎదురు చూస్తున్నట్టు ఆ కష్టపడుతున్నప్పుడు నీలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి తప్పకూడదు. నువ్వు వినయత నువ్వు కోల్పోకూడదు. ఆ వినయమ కలిగి ఎప్పుడైతే కష్టపడి పని చేస్తావో నీకు రావాల్సిన ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. అదే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి మూడవదిగా నీతిమంతులు ఎదుట దేవుడు మనల్ని కనపరుస్తాడు. నీతిమంతులైన మనల్ని దేవుడు మనల్ని కనపరుస్తాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 37:6 చరణాన్ని చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 37:6, ఆయన వెలుగుని వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఒకసారి చెప్పాను కదా, సాధారణంగా దేవుడు అనే పేరుకి అర్థం ఏంటంటే తేజస్సు కలిగిన వాడు. మనకు అర్థమయ్యే మాటలు చెప్పుకోవాలంటే 1000 కోట్ల సూర్యకాంతి కలిగిన వాడు మన మధ్యన ప్రకాశిస్తే ఆ కాంతి దాటిని మనం తట్టుకోలేము. కానీ ఇప్పుడు మన గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతుల గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వంను వెల్లడిపరచును. దుప్పటేసి కప్పేయగలమా సూర్యుని? మీ నీతిని కూడా కప్పలేరావరు. ఇదిగో మీరు నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవిస్తున్నట్లయితే వెలుగు వలె మిమ్మల్ని వెల్లడిపరుస్తాడంట. ఎండ ఉదయం ఎక్కువ కనబడుతుంది, మధ్యాహ్నం ఎక్కువ కనబడుతుంది. అసలు అయిన ప్రకాశవంతమైన వెలుగు మధ్యాహ్నమే మనకు కనబడుతుంది. అదిగో ఆ మధ్యాహ్నము వెలుగు వలె దేవుడు మనల్ని వెల్లడిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడనంటే మన నీతిని కాపాడుకున్నప్పుడు. నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. మొదటిగా ఏంటి? వినయం కలిగిన వారిని దేవుడు గణపరుస్తాడు. రెండోదిగా కష్టపడి పనిచేసిన వారిని దేవుడు గణపరుస్తాడు. మూడోదిగా నీతిమంతుల్ని దేవుడు కనపరుస్తాడు. దేవుని మహిమ కలిగాక ఎలా దేవుని కనపరచాలండి? ఏ రకంగా నీతిగా ఉండాలండి? ఇదిగో దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, నీ దేహమే దేవుని ఆలయమా. అంతకంటే ముందే ఉంది, ఇదిగో నీ దేహాన్ని వ్యభిచారానికి అప్పగించుకో. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి వ్యభిచారం అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక స్త్రీని మోహ చూపుతో చూస్తామో అక్కడే ఆమెతో వ్యభిచారం చేసినట్టని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడి యందు ఘనతను మనం పొందుకోవాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా మనం ఉండాలంటే ఇది దేవుని ఆలయం అని విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని మహిమ కలిగాక హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహంతో దేవుని మహింపరచాలి. ఎవరి కోసం అండి ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి? ఈ దేహం నాది కదా, ఈ శరీరం నా సొత్తు కదా అనుకున్నారేమో. లేదు, మీ దేహం మీ సొత్తు కాదు, మీ శరీరం మీ సొంతం కాదు. అది విలువ పెట్టి కొనబడినది. దేవునికి మహిమ కలుగాక. ఆ శరీరము విలువ పెట్టి కొనబడింది. ఇదిగో ఈ ప్రపంచంలో ఏదైనా విలువైంది ఉందా అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రాణం ఒక్కటే. అంత విలువైన ప్రాణం పెట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడండి. ఈ శరీరము నీ సొత్తు కాదు, ఈ దేహము నీ సొంతం కాదు. ఎవరి కోసం అండి నేను పరిశుద్ధంగా ఉండాలి? ఎవరి కోసం అండి ఈ నీతిగా ఉండి నా శరీరాన్ని నలగొట్టుకోవాలంటే విలువ పెట్టి కొనబడిన క్రీస్తు కోసమే. ఎవరి కోసం అండి? క్రీస్తు కోసమే. ఇప్పుడైనా పాపం చేసినప్పుడు, పాపం చేయడానికి నీ ఆలోచనలు నేను ప్రేరేపిస్తున్నప్పుడు ఇదిగో నా శరీరము విలువ పెట్టి కొనబడిన శరీరము. దేవుని మహిమ కలిగాక. ఊరికి నేను సిలువని ఎక్కేలేదు ఆయన. ఒకరు తక్కువ 40 కరడా దెబ్బలు ఆయన మీద పడ్డాయి. సొగసైన స్వరూపమైన ఆయనలో లేదు, కేవలము నీ నా పాపం కోసమే ఆయన నలగొట్టబడ్డాడు. ఇదిగో మహిమోన్నతుడు, తేజస్సుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని పలికిన ప్రజలే ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు. అంత అవమానాన్ని, అంత బాధని ఎందుకు భరించాడంటే విలువ పెట్టి మన ప్రాణాలనే కొనడానికి. ఈ దేహము దేవుని ఆలయం అని అంటే ఆయన ప్రాణంతో మనం కొనబడ్డాం. కాబట్టి పాపం చేసేటప్పుడు ఇదిగో నా దేహము, ఈ శరీరము విలువ పెట్టి కొనబడింది. మనందరికీ గొప్ప వాల్యూ ఉంది. మనందరికీ ఏముంది? గొప్ప వాల్యూ ఉంది. మనందరినీ ఏదైనా అమ్మడానికి పెట్టినప్పుడు మనకి ఎవరో కూడా డబ్బులు ఇచ్చి కొనలేరు. కొన్ని మతాల ప్రకారం మనిషి ప్రాణం అంట ₹6.06 అంట. మనిషి ప్రాణం ఎంత లెక్క? ₹6.06. అందుకని చచ్చిపోయినప్పుడు ఆ పైసలు ఎత్తారు. కానీ ఇక్కడ క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన మనకే గొప్ప విలువ. డబ్బులతో మన ప్రాణాలను ఎవరో కొనలేరు, విలువ కట్టలేరు. ప్రపంచంలో ఏదైనా విలువైనది ఉందంటే అది క్రీస్తు ప్రాణం ఒకటే. ఆ ప్రాణం పెట్టే, ఆ విలువైన ప్రాణాలను పెట్టే దేవుడు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గమనించినప్పుడు, ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు పాపం చేయడానికి ముందడుగు వేయు.
ఎందుకంటే ఇదిగో విలువ పెట్టిన దేహము కొనబడింది. నిష్కపటమైన నిష్కలంకమైన రక్తము ఇదిగో నా కొరకు చిందించబడింది. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. మరి 4వదిగా మంచి చేసే వారి పట్ల దేవుడు మనకే ఘనతను అనుగ్రహిస్తాడు. ఎవరికండి? మంచి చేసేవారికి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. త్వరగా, సత్క్రియ చెయ్యు ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థుడికిను మహిమయు ఘనతయు సమాధానము కలిగిన. సత్క్రియ చెయ్యు ప్రతి వానికిని, మంచి పనులు చేసే ప్రతి వారికి. రూతు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇదిగో నయముతో వచ్చేస్తాను అన్నది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడే చచ్చిపోతాను అన్నది. అంత గొప్ప తీర్మానం చేసుకున్నప్పుడు ఇంకా దేవుడు ఉన్నతమైన రీతిలో ఆమెను ఆశ్రయించాలి. కానీ ఏమైపోయింది? ఇదిగో ఎవరో పొలంలో పనులు ఎత్తుకునే స్థితిగతులకి దిగజారిపోయింది. చక్కగా బ్రతికిన మనిషే, కానీ ఇక్కడ బెత్లెహేము పట్టణానికి వచ్చేసేటప్పటికి ఎవరో పొలంలో పనులు నేర్చుకునే పరిస్థితికి దిగజారిపోయింది. అయినప్పటికీ నీతిని విడవలేదు, అత్తయ్య గారిని విడవలేదు. తర్వాత ఏ పొలంలో అయితే ఒక బేదరాలుగా పనులు ఎత్తుకుందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు ఆమెని ఆశ్రయించాడు. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. మనం ఎక్కడ పడిపోతామో దేవుడు అక్కడే మనల్ని నిలబెట్టుకుంటాడు. చదువు రాదనుకున్నాను, నాకు ఇంకా చదువు అబ్బదనుకున్నాను, నాకు ఇంకా ఏ హోటల్కి వెళ్ళిపోయి ఇదిగో టీ కప్పులు ఆ బల్లలు తుడిసి బతికేద్దామని అనుకుని ప్రతిసారి బ్యాగ్ సర్దుకోవడం, బయటికి వెళ్ళిపోతాను. మా తల్లిదండ్రులు వచ్చి ఆఫీసు. చదువు అక్కదనుకున్నాను, ఇదిగో ఇంటర్మీడియట్ 2 సబ్జెక్టు ఫెయిల్ అయిపోయాను. ఎందుకు వచ్చిందిలే అనుకుని తర్వాత ఎవరెవరో చెప్పడం ద్వారా బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతే నెమ్మదిగా సమయాన్ని వృధా చేసుకుందాలని బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇదిగో ఎక్కడైతే చదువులో పడిపోయినా అనుకున్నానో అక్కడే మొదటి సెమిస్టర్లో మొత్తం కాలేజ్ అంతట్లోనే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి దేవుడు నన్ను కనపరిచాడు. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. మనం ఎక్కడ పడిపోతామో దేవుడు అక్కడే మనల్ని నిలబెట్టుకుంటాడు. ఏ పొలంలో అయితే ఒక బేదరాలుగా అన్నం లేని పరిస్థితుల్లో పడిపోయిన పనులను ఎత్తుకుందో ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు ఆమెని ఆశ్రయించాడు. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. నిన్ను కూడా ఈ నూతన సంవత్సరాలు ఆశ్రయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని కూడా ఈ నూతన సంవత్సరాలు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం కాపాడుకోవాలి? మంచి చేసేవారిని. దేవుడు మంచి చేసిందా లేదా? రూతు ఎవరికి మంచి చేసింది? ఎవరికి మేలుకరంగా మారింది? నయీము గారికి మేలుకరంగా మారింది. వదిలేసిందా అత్తయ్యనే? నా పని నేను చూసుకుంటాను, నా జీవితం నాదని వదిలేసిందా? లేదు. ఆమెకి నేను తోడుగా ఉంటానని మాట ఇచ్చింది. ఆమె మంచితనాన్ని బట్టి ఇదిగో దేవుడు రూతుని ఆశ్రయించాడు. వంశావళిలోనే ఆ పేరు కనబడేటట్లుగా దేవుడు ఆమెను ఆశ్రయించాడు. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. 6వదిగా దేవుణ్ణి కనపరిచే వారిని దేవుడు కనపరుస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. మనం ఘనత పొందుకోవాలంటే ముందుగా ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి కనపరచాలి. దేవుణ్ణి కనపరిచేవారు దేవుడు మరలా తిరిగి మనల్ని కనపరుస్తాడు. దేవుని మహిమకల్ని కాక. హల్లెలూయా. ఒకసారి సామెతలు 14:31 వచ్చిన చదువుకుందాం. సామెతలు 14:31. దరిద్రుణ్ణి బాధించువారు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను కనపరచువాడు. ఇందాక మంచి చేస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు అన్నాడు. అలాగే ఇప్పుడు మొదటి సమూయేలు 2:30 చదువుకుందాం. మొదటి సమూయేలు 2:30 ఆ చివరి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే, కావున యెహోవాకు ఏదనగా నన్ను గనపరిచి వారిని నేను గనపరిచెదను, నన్ను తృణీకరించి వారిని తృణీకరించెదను, నన్ను గనపరిచి వారిని నేను గనపరచుదును. దేవుని మహిమకల్ని కాక. మనం దేవుని నుంచి ఘనత పొందుకోవాలంటే, ఆ ఘనతే మన జీవితాన్ని మార్చాలంటే ముందుగా మనం ఏం చేసేవారుగా ఉండాలి? దేవుని గనపరిచేవారుగా ఉండాలి. నిజంగా యథార్థంగా జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. 1924లో ఒలింపిక్స్ అంటే అందరికీ తెలుసు కదా, క్రీడా కార్యక్రమాలన్నీ జరిగాయి. 1924 జరిగిన ఒలింపిక్స్ని బట్టి 1923 సంవత్సరం అంటే ముందు సంవత్సరంలో రిహార్సల్స్ చేశారు. ఆ రిహార్సల్స్లో పరుగు పందాల్లో 100 మీటర్ల పరుగులో ఎరిక్ అనే వ్యక్తి ముందడి వేశాడు, విజయం సాధించాడు. ఇంకా వచ్చే సంవత్సరం ఒలింపిక్స్కి ఈందే విజయం అని చాలా మంది నమ్మారు. నిజానికి అప్పట్లో ఎక్కువ స్పోర్ట్స్ ఏదేనంటే, ఎక్కువ స్పోర్ట్స్ చూడడానికి ఏ స్పోర్ట్స్కి వచ్చేవారంటే ప్రజలు ఇంకా టికెట్లు ఉండేవి కాదు, మొత్తం స్టేడియం అంతా నిండిపోయేది. ఏంటిదంటే 100 మీటర్స్ రన్నింగ్ రేస్. ఏ రన్నింగ్ రేస్? నిమిషం కూడా ఉండదు, నిమిషాల్లోనే అది అయిపోతుంది. 100 మీటర్ రన్నింగ్ రేస్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూసేవారు. అది చాలా ప్రెస్టీజియస్ గేమ్ ఆ రోజుల్లో, ఆ సంవత్సరాల్లో. ఎరిక్ అనే వ్యక్తి ముందు సంవత్సరంలో చాలా ముందంజలో ఉన్నాడు కాబట్టి ఒలింపిక్స్లో ఇదిగో మెడల్ అంతా కూడా యునైటెడ్ కింగ్డమ్స్దే అనుకున్నారు, ఇంగ్లాండ్ వారిదే అనుకున్నారు. దేవుని మహిమకల్ని కాక. ఇప్పుడంటే అమెరికాకి చైనాకి పోటీ ఉంది, కానీ
అప్పట్లో అమెరికాకి ఇంగ్లాండ్కి పోటీ ఉండేది, వాళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ జరిగేది. కానీ ఇక్కడ రిహార్సల్స్లో ఎవరు ముందు వచ్చారు? ఎరిక్ అనే వ్యక్తి ముందు వచ్చాడు. ఇంకా ఈందే విజయం అనుకున్నారు. ప్రజలందరూ ఆయన గెలిచేస్తాడని చెప్పి ఆయన మీద ప్రేమతో, ఇష్టంతో, అభిమానంతో టికెట్లు కొనుక్కున్నారు. స్టేడియం ఫుల్ అయిపోయింది. అటు టీవీలు కూడా అతుక్కుపోయి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇదిగో సమయం రానే వచ్చింది. ఆ రేస్ పార్టిసిపేషన్లో ఆ వ్యక్తి కనబడలేదు. నిజంగా జరిగిన సంఘటన. మీరు నెట్లో రేపొద్దున్న మీరు సెర్చ్ చేసుకుంటే నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తుంది తెలుస్తుంది. ఆ వ్యక్తి కనిపించలేదు. అయ్యి బాబు ఈయన మొదటి వచ్చేద్దాం అనుకున్నాం కదా. యునైటెడ్ కింగ్డమ్ అంతా, అటు నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ రన్నింగ్ రేస్లో ఈ వ్యక్తి పార్టిసిపేషన్ లేదు. ఏమైపోయాడు అని అంటే కనీసం గన్ షూట్ చేసిన తర్వాత అయినా, ఆ పరుగు పందెం ప్రారంభమైన తర్వాత అయినా ఈ వ్యక్తి కనబడతాడా అని అందరూ ఎదురు చూశారు. కానీ అక్కడ కనబడలేదు. ఎవరికీ అంత చెక్కలేదు. ఇంతవరకు ఏమైపోయాడు, ఇదిగో వచ్చేస్తాడు, అదిగో వచ్చేస్తాడు అంటే అసలు రాకుండా పోయాడు అనుకున్నారు. అదిగో ఆ రన్నింగ్ రేస్ అయిపోయింది. విజయం వేరొకరికి వెళ్ళిపోయింది. విజయం వేరొకరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సాయంత్రం కనిపించాడు ఆయన. ఆ పెద్ద మనిషి ఎప్పుడు కనిపించాడు? సాయంత్రం కనిపించాడు. మొత్తం మీడియా అంతా ఆయన్నే కవర్ చేసింది, ఎరిక్ని కవర్ చేసింది. బాబు ఇదిగో ఇది చాలా ముఖ్యమైన రోజు కదా, ఒలింపిక్ మెయిన్ ఆట కదా, నువ్వు ఎందుకు కనబడలేదంటే ఈవేళ సండే అన్నాడంట. ఈవేళ ఏమన్నాడు? సండే. ఐ నీడ్ టు గో టు ద చర్చ్. అక్కడికి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి. మీరు నిజంగా నెట్ చూసుకోండి, ఆయన కోసం సినిమా కూడా తీశారు. హీ హూ ఆనర్డ్ గాడ్. ఒక వ్యక్తి ఎవరినైతే గణపరిచాడు. ఎవరిని గణపరిచాడు? దేవుని గణపరిచాడు. క్రిస్టియన్స్ కూడా అయితే ఏమైంది అంటున్నారంట. సండే అయితే ఏమైంది ఏమన్నారు క్రిస్టియన్స్ కూడా? సండే అయితే ఏమైంది? ఒకరోజు వెళ్ళకపోతే ఏం కాదులే అన్నట్టుగా మాట్లాడారు. లేదన్న, అది ఒలింపిక్స్ మెయిన్ మెడల్ అయిన మెయిన్ గేమ్ అయినా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చర్చికి వెళ్ళిపోయాడు. ఈ హూ ఆనర్డ్ గాడ్ అని ఉంటుంది. ఎరిక్, ఆయన పేరేంటండి? ఎరిక్. 1943 సంవత్సరంలో చోటు చేసుకున్న యథార్థ ఘటన ఇది. ఆ తర్వాత 100 మీటర్స్ పోయి, సర్లే నేను పార్టిసిపేట్ చేయలేదని మొత్తం దేశమే దిగులుగా ఉంది, అందరూ దిగులు పడుతున్నారనే ఉద్దేశంతో 400 మీటర్ల రేస్కి పాల్గొన్నాడు. ఎన్ని మీటర్లకే? నిజానికి మీరు రికార్డులు చూసుకుంటే ఆ విధానం మీకు తెలిస్తే 100 మీటర్లు పరిగెట్టిన వాడిని ఎప్పుడు కూడా 4 మీటర్లు పరిగెట్టినవాడు. వాడికి సత్తా ఉండదు. 100 మీటర్లు పరిగెడతారేమో కానీ 400 మీటర్లు పరిగెట్టలేడు. సరే కనీసం అప్పటికైనా అక్కడికైనా పార్టిసిపేషన్ చేద్దామని 400 మీటర్లో పార్టిసిపేట్ చేశాడు. అదిగో ఆయన ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి, ఒక పెద్ద మనిషి వచ్చి ఒక చీటీ ఇచ్చాడు. ఇంకా చీటీ చూసుకునేంత సమయం కూడా లేదు. గేమ్ మొదలైపోతుంది. 400 మీటర్లో రేస్ మొదలైంది. ఈయనే ఫస్ట్ వచ్చాడు. దేని మహిమ కలిగాక. హల్లెలూయా. 100 మీటర్లలో కనబడిన వ్యక్తి 400 మీటర్లో పార్టిసిపేట్ చేయగానే ఆయనకి మొదటి ప్రైజ్ వచ్చింది. ఇంతకీ ఏంటా చీటీ అని చూసేసరికి ఇదిగో మొదటి సమయంలో 2వ అధ్యాయము 30 వచనం ఒక పెద్ద మనిషి రాసిచ్చాడంట. ఏంటి ఆ మాట అంటే, నన్ను గణపరిచి వారిని నేను గణపరిచుదును. దేని మహిమ కలిగాక. ఒలింపిక్స్ గేమ్లో అతి ప్రాముఖ్యమైన రోజున ఇది ఆదివారం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చర్చికి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. దేవుడు వదిలేశాడా? దేవుడు మర్చిపోయాడా? గోల్డ్ మెడల్ తెచ్చేసాడు. 400 మీటర్ రేస్లో పాల్గొనలు పంచుకుని గోల్డ్ మెడల్ తెచ్చేసాడు. దేని మహిమ కలిగాక. అంతకంటే ముందు ఇంకొక రేస్లో పాల్గొన్నాడు. అప్పుడు బ్రౌజ్ మెడల్ వచ్చింది. దేని మహిమ కలిగాక. హల్లెలూయా. 2 మెడల్ని కూడా దేశం కోసం తీసుకొచ్చేసాడు. అందుకనే అంటారు, ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. దేని మహిమ కలిగాక. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను దేవుడిని గణపరుస్తానని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను గణపరచక మానడు. దేవుడు నిన్ను మర్చిపోడు, విడవడు, ఎడబాయడు. మన దేవుడు ఎల్లప్పుడు కూడా మన యందు దృష్టి కలిగిన వాడు. మన యందు దృష్టి ఉండాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. దేవుని మహిమ కలిగాక. మనలో ఏముండాలండి? నీతి ఉండాలి. ఇదిగో ఈ దినాన్న, ఈ సమయాన్న, ఈ నూతన సంవత్సరం కొరకు తీర్మానం చేసుకో. ఈ మొదటి ఆదివారంలో కూర్చున్న నీవు నేను తీర్మానం చేసుకోవాలి. సంఘం కోసం నేను ఏం చేయాలి, దేవుని కోసం నేను ఏం చేయాలి, దేవుని గణపరచడానికి నేను ఉన్నాను కాబట్టి ఆయన గణపరచడానికి నేను బ్రతుకుతానని తీర్మానం చూసుకుంటే సరైన సమయంలో దేవుడు తిరిగి నిన్ను గణపరుస్తాడు. దేని మహిమ కలిగాక. వెంటనే రివార్డు అందుకోకు. వెంటనే రివార్డు కోసం నువ్వు ఎదురు చూడకు. దానికంటూ ఒక సమయము ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశ్రయించిన గాక. మనందరం లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థనతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రభా, ఈ దినాన, ఈ సమయాన నీ ఘనత మా జీవితాల్లో నెరవేరాలంటే, ఆ ఘనత మా జీవితాలని మార్చాలంటే, ఇదిగో నిన్ను గణపరిచే ప్రజలుగా మేము ఉండాలని మీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన. ఇదిగో మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి నిరంతరము ఆశ కలిగి, తృష్ణ కలిగి నేను జీవించడంలో సహాయం చేయమని మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమమ్మయ్య, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం.
గడిచిన కాలమంతా కూడా మీరు రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో 2025 సంవత్సరం మొదటి ఆదివారంలో మమ్మల్ని స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో మీ వాక్యం మాలో స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరుస్తానన్నారు తండ్రి. మిమ్మల్ని గణపరిచే ప్రజలుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మరి మీరు చూపించే ఉన్నతమైన మేలుల కోసం మరి నీతి తప్పకుండా ఎదురు చూసే ప్రజలుగా మమ్మల్ని మలచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన. అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభా. నమ్మకంగా నీతిగా యథార్థంగా మేము ఆ పనుల్లో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేదేమో, సరైన ఎదుగుదల లేదేమో ప్రభా. మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థానాల్లో స్థిరపరచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఎక్కలేని ఎత్తైన కొండలకి ప్రభా మమ్మల్ని ఎక్కించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను ఆయన ప్రభా. నీతి తప్పుపోకుండా విలువ పెట్టి కొనబడిన ప్రాణాలు ఇవని మా ప్రాణాలని ఈ దేహాల్ని సంరక్షించుకోవడానికి పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మనసులను మాకు దయచేయండి, జీవితాలను మాకు అనుగ్రహించండి. మీ సన్నిధికి హాజరయ్యే వెసులుబాటుని సౌలభ్యాన్ని మా అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నాయన ప్రభా. మీలో సమయాన్ని గడపడానికి ప్రభా ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రములు నాయన. వారి హృదయంలో ఉన్న వాంఛల్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. వారి అవసరతలను తీర్చమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఇంకా అనేక మంది ఉద్యోగాలు లేక సతమతం అవుతా ఉన్నారు నాయన. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో వారి నీతి తప్పిపోకుండా మిమ్మల్ని ఆనుకుని ఆధారం చేసుకుని నా దేవుడు నన్ను గణపరచగల సమర్థుడు అని నమ్మి విశ్వసించి ప్రభా సరైన సమయం కోసం పెట్టి ఎదురు చూడడానికి సహాయం చేయండి. గొప్ప సాక్షులుగా సంఘంలో సమాజంలో రానున్న రోజుల్లో వారిని నిలబెట్టుకోమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఆయన ప్రభా. నీతి తప్పి నీ సన్నిధిని తప్పి మిమ్మల్ని మరిచి విరుద్ధంగా బ్రతుకుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనసుల్ని జీవితాన్ని మార్చమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను ఆయన. మరలా మీ సంఘంలో కనబడడానికి మీ సంఘంలో వాడబడడానికి సహాయం చేయమని మేము బ్రతిమాలుకుంటా ఉన్నాను ఆయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వేసాలు లేకుండా సతమతం అవుతున్న వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాను. గొప్ప కార్యాలు ప్రభా జీవితాలు జరిగించమని మేము బ్రతిమాలుకుంటా ఉన్నాను ఆయన. ఉన్నతమైన రీతిలో ప్రతి ఒక్కరికి వేసా కలుగు చేసి ప్రభా దేశం కానీ దేశంలో మీ కృపలో మీ దయలో మేమందరం మీ కృప చేపను బ్రతకడానికి సహాయం చేయండి. ఈ సంఘాన్ని ఇంకా ఆశ్రయించండి, అభివృద్ధి చేయండి. నూతన ఆత్మని ప్రభా ఈ సంఘానికి నడిపించమని మేము వేడుకుంటా ఉన్నాను ఆయన. ఈ నూతన సంవత్సరంలో మీకోసం ఈ సంఘం కోసం సరైన తీర్మానాలు చేసుకుని మిమ్మల్ని గణపరుస్తూ మీ చేత మేము గణపరచబడుతూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని వందనాలు మీకే స్తుతులు మీకే స్తోత్రం మీకే చెల్లించుకుంటూ ప్రభావ మనం ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరి సాక్ష్యాలు అయితే మేము ఉన్నారో వారిని మీకు అప్పగించుకుంటూ స్వస్థత గల హస్తాన్ని వారి మీద ఉంచమని బ్రతిమాలుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామంలో వేడుకున్నాం తండ్రి ఆమేన్. ఏ రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశనంలో సంపూర్ణమైన విజయం కలిగాక అబాధికులు ఎందు నాశనం కలిగాక ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి సదాకాలము మనకు తోడై నడిపించును గాక ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.